హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా? నేను క్లియర్గా కనిపిస్తున్నానా? ఈ బోర్డు క్లియర్గా కనిపిస్తుందా? ఈరోజు క్లాస్ నుంచి మనకు 3 మార్క్స్ వస్తాయి. గంటన్నర ఈజ్ ఈక్వల్ టు 3 మార్క్స్. మీకు క్లియర్గా వినిపిస్తుందా? రెడీనా? ఇంకా మీకు అందరికీ క్లియర్గా వినిపిస్తుందని చెప్పండి. మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు కనుక మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ క్లాస్ విన్నారనుకోండి, గంటన్నర లేకపోతే కొంచెం అటు ఇటుగా టైం అవుద్ది కావచ్చు. ఎక్కువ అవుద్దో తక్కువ అవుద్దో చెప్పలేము. సో ఈ క్లాస్ మొత్తం మీరు కంప్లీట్ అయ్యేంత వరకు వింటే మీకు ఎంసెట్లు 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? గుడ్ ఈవినింగ్. హాయ్. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి. ఇప్పుడు వరకు వెయిట్ చేసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఒక 2 నిమిషాలు. వచ్చేయండి అందరు క్లాస్కి వచ్చేయండి. మీరు అందరు వచ్చిన వాళ్ళు లైక్లు కొడితే కొత్త వాళ్ళకి పోయి వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు లైక్లు కొట్టండి. క్లియరా? బోర్డు ఇట్లా ఇవన్నీ క్లియర్ అంటున్నావా? ఓకే. సో ఇంక ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా మనకు ఈ చాప్టర్లోంచి 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ 3 మార్క్స్ కోసం మనం బేసిక్గా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటో చూద్దాము. ఓకే కదా? మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా? రైట్ యాంగిల్ రెక్టలే కనిపిస్తుందా లేకపోతే తికమగా కనిపిస్తుందా? ఓకే, కరెక్ట్గానే ఉంది. వచ్చేస్తున్నారు అందరూ వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా లైవ్ పోయి వాళ్ళు కూడా వస్తారు. సో వచ్చిన వాళ్ళు వెంటనే లైక్ చేసేయండి. అవును బాను. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? చూడండి, ఇక మీకు తెలుసు కదా, ఈ రోజు కనుక క్లాస్ మంచిగా జాగ్రత్తగా మీకు అసలు మినిమం నాలెడ్జ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ క్లాస్ విన్నారనుకోండి, 3 మార్కులు వచ్చేసి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు కొంచెం బేసిక్స్ మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి కావాల్సినవి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. యాక్చువల్గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాము అది ఇది అనుకుంటారేమో. ఫస్ట్ నేను ఇంకొక వేరే ట్రిక్ చెప్తాను మీకు. ఫస్ట్ వేరే ట్రిక్ చెప్తా, తర్వాత ఫార్ములాస్ చెప్తా. మనము ఈ ట్రిక్ నేర్చుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్స్ లో చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మనకి ఉన్న ఫార్ములాస్ మనం వాడామనుకోండి, ఒక 1 మినిట్ ఖచ్చితంగా అవుతుంది. కానీ ఈ ట్రిక్ తో చేసామనుకోండి 30 సెకండ్స్ లో ప్రాబ్లం అయిపోద్ది. కానీ మళ్ళీ ఆ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం దీంట్లో 90% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. గుడ్ ఈవినింగ్. నేను సరిగా కనిపించట్లేదా? నాదేమో లేదు, నేను సరిగా కనిపించకుండా ఏం కాదు. బోర్డు కనిపిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకు. నేను కూడా బాగా కనిపించాలంటే షిట్, ఇక్కడ 2 లైట్లు పెట్టలేదు, అందుకనే అట్లుంటుంది మనతో ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వాళ్ళు? ఇందాక నేను సరిగా కనిపించట్లేదు అనేది. ఆకాష్, థ్యాంక్ యూ. లైట్లు పెట్టేసా. ఓకే, చూడండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ డిమూవియర్స్ అది నేను యాక్చువల్గా మొన్న సండే రోజు చెప్పడం అనుకున్నా, కానీ సండే రోజు నాకే కుదరలేదు. మీకు మార్నింగ్ ఈవినింగ్ అనుకున్నా, నాకే కుదరకుండా పోయింది అది. సో నెక్స్ట్ సండే అయితే ఏదైనా ఒక చాప్టర్ ప్లాన్ చేసుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయిపోద్ది. మనకు బేసిక్గా నేను మీకు ఫస్ట్ ట్రిక్కే చెప్తా. ఓకేనా? ఈ ట్రిక్ మనకు 90% ప్రాబ్లమ్స్కి మనం చేయొచ్చు. పెద్దగా గుర్తుంచుకోవాల్సింది ఏముండదు, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనుకోండి. ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి అన్ని 60 డిగ్రీసే ఉంటాయి కదా. ఈక్విలాటరల్ అంటే తెలుసు కదా, మనకు ట్రయాంగిల్ మొత్తం 180 డిగ్రీలు ఉండాలి కాబట్టి ఈచ్ 60 డిగ్రీస్ వస్తుంది, ఏబిసి. అయితే ఇక్కడ ఏ అనే యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వచ్చేసి ఏ అనే సైడ్ అన్నట్టు. ఓకేనా? ఇది ఏ అనే సైడ్. నెక్స్ట్ బి అనే దానికి ఆపోజిట్ గా ఉన్నది బి అనే సైడ్, సి అనే దానికి ఆపోజిట్ గా ఉన్నది సి అనే సైడ్. సో ఇవన్నీ మనకు వీటి వాల్యూస్ మనం ఎంత తీసుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. ఓకేనా? 6 అనుకుందాం. ఓకేనా? 6 అనుకోండి. ఇలా జస్ట్ ఎందుకు ఏంటి అనేది మీకు క్లారిటీ నేను ఇస్తాను తర్వాత. ఓకేనా? 6 తీసుకోండి. మీరు 5 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పే ట్రిక్ కోసం ప్రస్తుతానికి అయితే 6 అనుకోండి. చూడండి, ఇప్పుడు మనకి పెరిమీటర్ కావాలనుకోండి. పెరిమీటర్ అంటే 6 + 6 ఎంత అవుతుంది? 18 అవుతుంది. సెమీ పెరిమీటర్ అంటే 18/2. సెమీ పెరిమీటర్ అంటే a + b + c/2 అన్నట్టు.
పెరిమీటర్ అంటేనేమో a+b+c, సెమీ పెరిమీటర్ అంటేనేమో a+b+c/2. సో 18/2 అంటే ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. నెక్స్ట్ డెల్టా అంటే ఏరియా అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఇవన్నిటి నేమింగ్ కన్వెన్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. పి అంటే పెరిమీటర్, ఇదేమో సెమీ పెరిమీటర్. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఏరియా. ఓకేనా, ఏరియాని డెల్టాతో చూపిస్తాం మనం. ఈ ఆర్ అంటే మనకు ఇన్ సెంటర్ అంటే ఇన్ రేడియస్. యాక్చువల్గా ఆర్ అంటే మనకి ఇన్ రేడియస్. ఈ లోపల సర్కిల్ లోపల, ఈ ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్ వస్తుంది చూడండి, దానికి ఉండే రేడియస్ ని మనం ఇన్ రేడియస్ అంటాం. సర్కిల్ కి ఇక్కడ ఈ వీటి యొక్క కార్నర్స్ టచ్ అవ్వకుంటే వచ్చే దాన్ని మనం సర్కం సర్కిల్ అంటాం. ఓకేనా, దీన్ని మనం సర్కం సర్కిల్ అంటాం. ఈ లోపల ఉన్న దాన్ని ఏమో ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ సర్కిల్ కు ఉండే రేడియస్ ఏమో ఇన్ రేడియస్. ఇది సర్కం సర్కిల్ కు ఉండే రేడియస్ వచ్చేసి సర్కం సర్కిల్ కు ఉండే రేడియస్ సర్కం రేడియస్ అవుతుంది. అలాగే ఇవి వచ్చేసి ఎక్స్ రేడియస్ లో. అంటే ఇప్పుడు ఏ కి ఆపోజిట్ లో ఉన్నదానికి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది చూడండి, ఇట్లా బయట ఇలా తీసుకొని ఇట్లా గీసామనుకోండి, ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కు ఉండే రేడియస్ వచ్చేసి ఈ R1. నెక్స్ట్ R2 అంటే B కి ఆపోజిట్ గా వీటిని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ సర్కిల్ గీసి వచ్చే రేడియస్ వచ్చేసి R2. R3 అంటే C కి ఆపోజిట్ గా వీటిని ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ వస్తే ఇక్కడ గీస్తే వచ్చే సర్కిల్ యొక్క రేడియస్ R3 అనమాట. సో వీటన్నిటిని మనం చేసి ఇక్కడ రాసుకుందాం. సింపుల్ గా ఉంటుంది, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా, సో ఇప్పుడు పెరిమీటర్ వచ్చింది, నెక్స్ట్ సెమీ పెరిమీటర్ వచ్చింది. ఏరియా కావాలంటే మనకి ఏంటి అంటే √S × S - A × S - B × S - C అది చేయొచ్చు. కానీ ఇది మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి డైరెక్ట్ గా మనం √3/4 A² అని చెప్తే సరిపోద్ది. ఓకేనా, సో దీన్ని మనం చేసినట్టయితే √3/4 ఇంటూ A అంటే ఎంత అంటే ఈచ్ సైడ్, సో 6 × 6. సో ఏమైతుంది 2's 3's, మళ్ళీ దీనికి 3's ఎంత అవుతుంది అంటే 9√3 అవుతుంది. సో ఏరియా అనేది 9√3. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మనకు షార్ట్ కట్ లో యూస్ అవుతుంది. S అంటే 9, P అంటే 8, డెల్టా అంటే 9√3. ఇప్పుడు R కావాలి కదా, ఈ R కావాలంటే మనం ఏం చేయాలి, R అంటే ఇక్కడ మనకి లోపల ఉండే సర్కిల్ అన్నట్టు, సర్కిల్ యొక్క రేడియస్. అంటే వీటికి టచ్ అవ్వకుండా ఇలా ఒక సర్కిల్ వచ్చింది అనుకోండి, దానికి ఉండే రేడియస్. సో ఆ రేడియస్ కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ సర్కిల్ చూసుకున్నట్టయితే, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ సర్కిల్ ని చూసినట్టయితే దీని రేడియస్ కావాలంటే దీని నుంచి దీనికి ఉండే లెంత్ అందుకు అనుకోవచ్చు కదా. అంతేకాదు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఇక్కడికి ఎంతైతే లెంత్ ఉంటుందో అదే దీని రేడియస్. ఓకేనా, ఇక్కడ ఇటైనా దేని మీదకైనా కానీ ఒక సైడ్ మీదకి ఎగ్జాక్ట్లీ మిడిల్ కి వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే ఇది మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ ట్రిక్ కనుక మీకు అర్థమైతే చాలు, ఏ ప్రాబ్లం అయినా సింపుల్ గా చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో దీంట్లో మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో ఇప్పుడు స్మాల్ r అనేది కావాలంటే ఇది మనకు కావాలి. ఇది కావాలంటే ఏం చేద్దామో మనం ఆలోచించండి. ఇది మనకు కావాలంటే ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది మనకు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో నేను దీన్ని ఇలా రాసుకున్నాను అనుకోండి, మనకు ఇదెంత ఉంటుంది ఇదెంత ఉంటుందో మనం చూద్దాం. నార్మల్ గానైతే ఇప్పుడు ఒక ఏదైనా ఇది మనకి ఒక ట్రయాంగిల్ లో ఇలా ఇన్ సర్కిల్ కి అంటే మనకు దీన్ని మనం మీడియన్ అంటాం. ఈ మీడియన్ దీన్ని ఇటు ఎక్స్టెండ్ చేసినా లేకపోతే ఇటు ఎక్స్టెండ్ చేసినా కానీ ఒక సైడ్ చిన్నగా ఉంటుంది, ఒక సైడ్ పెద్ద ఉంటుంది. చూడండి, ఇటు సైడ్ చిన్నగా ఉంటుంది, ఇటు సైడ్ పెద్ద ఉంటుంది. సో ఇటు ఎక్స్ ఉన్నట్టయితే యాక్చువల్గా ఇవి రెండు 1:2 రేషియోలో ఉంటాయి. మీరు 10th క్లాస్ లో నేర్చుకొని ఉంటారు. ఇది రెండు 1:2 రేషియోలో ఉంటాయి కాబట్టి ఇది మనకు ఇది నెక్స్ట్ ఇది కూడా ఇది 1 ఉంటే ఇటు 2 ఉంటుంది, ఇటు ఎక్స్ ఉంటే 2x ఉంటుంది. సో ఇది నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇది 2x అవుద్ది. నెక్స్ట్ ఇది ఎంత అవుద్ది అంటే మొత్తం 6 అంటే ఇది 3 అవుద్ది. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి, ఇది 3, నెక్స్ట్ ఇటు ఎక్స్, ఇక్కడ ఇది మనకి హైపోటెన్యూస్. సో మనం దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ స్క్వేర్ ప్లస్ ఇటు సైడ్ కి స్క్వేర్. ఓకే, దీని నుంచి మనం ఎక్స్ రప్పించుకుంటే మనకి వీటి వాల్యూ అనేది తెలుస్తుంది. ఎక్స్ రప్పించుకుంటే మనకి స్మాల్ r వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఎక్స్ రప్పించడం కోసం 4x² ఈక్వల్ టు x² ప్లస్ 9. అది ఇటు వచ్చినట్టయితే 3x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది మనకి 9 అవుద్ది. ఓకేనా, x² ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది, అంటే x ఈజ్ ఈక్వల్ టు √3 అవుద్ది. సో x ఈజ్ ఈక్వల్ టు √3 అయ్యింది అంటే ఇదే కదా మనకు ఇన్ సెంటర్ యొక్క రేడియస్. సో ఇన్ రేడియస్ అంటే స్మాల్ r అనేది ఎంత వచ్చింది అంటే √3 వచ్చింది. నెక్స్ట్ ఇది ఉంది చూడండి, ఇక్కడ నుంచి మనము దీంతో గనక సర్కిల్ ఇలా గీసామనుకోండి, అప్పుడు మనకు సర్కం రేడియస్ వస్తుంది. సో ఇది ఎంత, ఇక్కడికి మనకి రేడియస్ ఎంత అంటే 2x. సో ఇది ఎంత అవుద్ది అంటే 2√3 అవుద్ది. సేమ్ ఇలాగనే ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఓకే, ఎట్ ఎక్స్టెండ్ చేద్దాం, ప్లేస్ ఉన్న సైడ్ ఎటన్నా ఒకరికి ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఒక సర్కిల్ వస్తుంది కదా, దీన్ని మనం ఎక్స్ సర్కిల్ అంటాం. ఈ ఎక్స్ సర్కిల్ దేనికి సంబంధించింది అంటే ఈ ఏ అనే యాంగిల్ కి సంబంధించింది. ఓకేనా, దీనికి సంబంధించింది కాబట్టి దీని దగ్గర ఉండే మనకి రేడియస్ ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇక్కడ కాదు, ఒక నిమిషం,
ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ టచ్ అయ్యే దగ్గర కదా, సో ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే రేడియస్ అనేది మనకి ఎంత వస్తుంది అంటే, మనకు ఇవి రెండింటికి యాడ్ చేసి ఎంతైతే రేడియస్ వస్తుందో, అంటే ఇక్కడ దీని లోపల మనకు ఈ మీడియం యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో సేమ్ లెంత్ మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇది మనకు మొత్తం కావాలంటే ఇటు 2x ఉంది, ఇటు x ఉంది, అంటే మొత్తం లెంత్ 3x అనమాట. సో 3 ఇంటూ x అంటే మనకు √3 కాబట్టి 3√3 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది. సో ఇది 3√3. ఇప్పుడు మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇటు ఎంత వచ్చిందో ఇటు అంతే వస్తుంది, ఇటు అంతే వస్తుంది. సో ఇవన్నీ మనకు 3√3లే వస్తాయి. ఓకేనా, ఇవన్నీ 3√3లే వస్తాయి. ఇక్కడ మీరు ఇదంతా మీకు గుర్తు ఉన్నా లేకపోయినా కానీ మీరు మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములాస్. వీటిని ఫార్ములాస్ అని కూడా నేనేమన్నాను, జస్ట్ కొంచెం కాన్సెప్ట్ టైప్లో గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తున్నాయి, ఏం చేసి వస్తున్నాయి, ఇదంతా మీకు గుర్తున్నా ఉండకపోయినా కానీ మీకు జస్ట్ తెలియాలని చెప్పాను. కానీ నార్మల్గా వీటిని మీరు గుర్తుంచుకుంటే చాలు. పెరిమీటర్ అంటే 18. మీరు నార్మల్గా ఇన్బిల్ట్ ఆలోచించుకోండి. ఏ ట్రయాంగిల్ ఇచ్చినా కానీ వాడు ఇన్ ఏ ట్రయాంగిల్ అంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏదైనా కానీ ఇది మన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సంబంధించింది. ఏంటి చాటింగ్లో ఏంటి మళ్ళీ ఇంకా జరుగుతుందా మనకి? నేను అప్పటి నుంచి చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను మళ్ళీ. ఓకే, మనకి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సంబంధించినవి ఎగ్జామ్లో మనకి ఎలాంటివి వస్తాయి అంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ అని చెప్పేసి సంథింగ్ అని ఇస్తాడు. మ్యాక్సిమం వాల్యూస్ ఇవ్వడు, ఇంత వాల్యూ అని ఇవ్వడు. ఏబీసీలలో ఇస్తాడు, కింద ఏబీసీలలో ఇస్తాడు, లేకపోతే R1 అంటాడు, R1 అంటాడు, నెక్స్ట్ ఈ క్యాపిటల్ R అంటాడు, స్మాల్ R అంటాడు, డెల్టా అంటాడు, ఎస్ అంటాడు, ఇవ్వంటాడు. మ్యాక్సిమం ఇవే అంటాడు తప్ప ఎక్కడో ఒక దగ్గర మనకి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఉన్నప్పుడు మనం తప్పకుండా ఫార్ములాస్ వాడాల్సిందే. కానీ అవి ఇవ్వని చోట మనం మన నార్మల్ కాన్సెప్ట్ వాడుకోవచ్చు, నార్మల్ ట్రిక్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అది ఇచ్చాడు అనుకోండి, అన్ని 60 తీసుకుందాం. క్యాపిటల్ ఏబీసీలు ఇస్తే, స్మాల్ ఏబీసీలు ఇస్తే 6 తీసుకుందాం. నేను ఇది 5 or 4 తీసుకోకుండా 6 ఎందుకు తీసుకున్నా అంటే, ఇవి బయలు రాకుండా చూసుకోవడానికి నేను ట్రై చేశాను. మీరు 5 తీసుకున్నారనుకోండి, ఇవన్నీ బయలలో వస్తాయి. గుర్తుపెట్టుకోవడం పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఇప్పుడు చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లోపల ఉండేది √3. నెక్స్ట్ ఈ బయట సర్కిల్ ఉంది కదా, ఇది సర్కమ్ సర్కిల్. ఈ లోపల ఉండేది ఇన్ సర్కిల్కి రేడియస్ ఎంత, √3. సర్కమ్ సర్కిల్కి రేడియస్ ఎంత, 2√3. ఎక్స్ సర్కిల్ అయితే 3√3లు 3 ఉంటాయి కదా ఎక్స్ సర్కిల్కు. సో 3కి కూడా 3√3. √3 ఒకటి, 2√3 ఒకటి, 3√3 ఒకటి. ఏరియా అంటే ఏరియా పెద్దది కాబట్టి 9√3. ఓకేనా, ఏరియా వచ్చేసి మనకి 9√3. సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం. సో వీటిని గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా చేసేయచ్చు. వాయిస్ క్లియర్గా వినిపించట్లేదా? ఇంకెక్కడైనా నేను పెంచాల్సింది ఉందా? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? ఒకసారి చెక్ చేసుకోండి. మీరే మొబైల్లో ఫుల్ పెట్టుకొని చెక్ చేసుకోండి. ఫార్ములాస్ కూడా చెప్తా, ఆ ఫార్ములాస్ చెప్తా, ఇవి చెప్తా. మనం అది ఎక్కడ వాడాలి, ఇది ఎక్కడ వాడాలి అంటే సిచ్యువేషన్ బట్టి మనం వాడాల్సి వస్తుంది. ఓకేనా, మనం దీన్ని వాడినట్టయితే మనకు ఫుల్ టైం సేవ్ అవుతుంది. అందుకే నేను దీన్ని చెప్తున్నా. ఇది యాక్చువల్గా ఈ ట్రిక్ మీకు మ్యాక్సిమం ఎవరు చెప్పరు. సో యూట్యూబ్లో మన వీడియో ఉంటుంది, 3 years కింద పెట్టా. దాన్ని ఇప్పుడు కాపీ చేసి ఎవరైనా చేశారేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ భూమిక తోట. సో ఇప్పుడు మనకి నార్మల్ ట్రయాంగిల్ ఇస్తే ఇట్లా. ఒకవేళ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కూడా మనకు పెద్ద అన్ని ఏం అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి మనకు అక్కడ వచ్చినప్పుడు చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది ఏ అనుకొని, ఇది బి అనుకొని, ఇది సి అనుకున్నాం అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. ఓకేనా, ఏకి ఆపోజిట్లో ఉన్న స్మాల్ ఏ 6 అనుకుంటే, సికి ఆపోజిట్లో ఉన్న స్మాల్ సి కూడా 6 అనుకుంటే, స్మాల్ బి ఎంత అవుతుంది అంటే 6√2 అవుద్ది. అంతే కదా, స్మాల్ బి ఎంత అవుతుంది అంటే 6√2 అవుతుంది. సో యాక్చువల్గా దీనికి సంబంధించింది మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీటిలాగానే చేసుకుందాం లేండి. అన్నింటికి గుర్తుపెట్టుకోవాలంటే మనకు చాలా ప్రాబ్లం అయింది. కానీ మామూలుగా మనం చేయాలంటే ఈ వాల్యూస్ ఇలా వస్తాయి. మీకు తెలుసు కదా ఇది ఎట్లా వస్తుంది, హైపోటెన్యూస్ ఎట్లా వస్తుంది తెలుసు కదా. √6² + 6² అంటే అది చేసినట్టయితే మనకి 6√2 వస్తుంది. సో ఈ యాంగిల్స్, ఇది ఇప్పుడు మనం 90 degrees తీసుకున్నాం అనుకోండి, ఇవి రెండింటికి ఈక్వల్గా 45 degrees డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం వాడుకుందాం. ఓకేనా, మనం మెయిన్గా కాన్సెప్చువల్గానే పోదాం. ఆ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుని చూపిస్తా. అక్కడ ఫార్ములాస్ ఎన్ని ఉంటాయి తెలుసా? స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 ప్రాబ్లమ్స్. సో ఈ 3 slides కూడా జస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే రాసా. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మీరు చూడండి, ఇది సైన్లు, కాసులు, ట్యాన్లు, సెక్లు, కొసెక్లు కూడా రాయొచ్చు, కాటు కూడా రాయొచ్చు. కానీ మనం వీటినే రివర్స్ చేసుకుంటే అయిపోద్ది కదా. అవన్నీ ఎందుకు నేర్చుకోవడం, మనం సైన్ కాసు కూడా నేర్చుకుంటే చాలు, ఈ ట్యాన్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా మీకు మెయిన్గా సైన్ చెప్తా, దానికి రివర్స్ కాస్ అంట. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సైన్ కాస్ మాత్రం చెప్పి మిగతా అన్ని తీసేయచ్చు.
ఒక tan ఒకటి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. సైన్ని కాస్ని డివైడ్ చేస్తే tan అని. సో ఫస్ట్ అయితే మనము చూద్దాం ఈ ఫార్ములాస్ అన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి సైన్ రూల్. ఓకేనా, సైన్ రూల్. ఈ సైన్ రూల్ ఏంటంటే a బై సైన్ ఈక్వల్ టు b బై సైన్, అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో సైన్ లెక్క ఉంటే సైన్ రూల్ అంటాం, కాసులలో ఉంటే కాసు రూల్స్ అంటాం. ఓకేనా, సైన్ ని డిఫైన్ చేయడం కోసం సైన్ రూల్, కాసు డిఫైన్ చేయడం కోసం కాసు రూల్, ఈ ప్రొజెక్షన్ రూల్. ఇంకా ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఐపీఎల్ లో చదువుకునే. సో నేను ఎక్కువ డెప్త్ ఏం చెప్పను, జస్ట్ ఫార్ములాస్ మీకు జస్ట్ రిమెంబర్ కోసం చెప్తా అంతే. సైన్ రూల్ ఏంటంటే a బై సైన్ ఈక్వల్ టు b బై సైన్ ఈక్వల్ టు c బై సైన్ సి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, యాంగిల్ అయితేనేమో క్యాపిటల్స్ లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇట్లా ఇచ్చి దీని వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ బి అంటే యాంగిల్ అడుగుతున్నట్టు. ఓకేనా, మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా? ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాను, సో ఇక్కడ మనకి ఈ సైన్ లోపల ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని మనం యాంగిల్ అంటాం. ఇక్కడ కూడా చూడండి, ఏదైనా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోపల ఉంటే అది యాంగిల్. ఇట్లా బయట ఉంది అనుకోండి, నార్మల్గా జస్ట్ బయట ఉంది అనుకోండి, అప్పుడు అది సైడ్ అవుతుంది. ఇదేమో యాంగిల్, ఇదేమో సైడ్. ఓకేనా, ఇక్కడ మనకి సైడ్లు అయితే స్మాల్ లెటర్స్ లో ఉంటాయి, యాంగిల్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి. సి కూడా మీరు యాంగిల్ లోపల రాసేది పెద్దగా రాయాలి, సి సైడ్ దగ్గర రాసేది కొంచెం చిన్నగా రాయాలి. మీకు కూడా కొంచెం దాని వేరియేషన్ తెలియాలి కదా. లోపల ఇప్పుడు సైన్ లోపలనే చిన్నగా రాసి అక్కడ ఎక్కడైనా మళ్ళీ పెద్దగా వాల్యూస్ రాసేటప్పుడు ఏ రాసి బి రాసి సి పెద్దగా రాశారు అనుకోండి, ఏది యాంగిల్ అర్థం కాదు, ఏ సైడ్ అర్థం కాదు. సీలు అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది, అయినా పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదు. సైన్ లోపల వాడామనుకోండి అది యాంగిల్, బయట ఎక్కడైనా వాడామనుకోండి అది సైడ్. సో ఇప్పుడు కోసైన్ రూల్ ఏంటంటే కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2bc. ఓకేనా, కాస్ ఏ కదా మనం రాయాల్సింది. సో ఏకి సంబంధించింది కాబట్టి ఏ దగ్గర మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, కింద మళ్ళీ పైన బీలు సీలు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి కింద బీసీ వస్తుంది, 2 వస్తుంది. 2 మర్చిపోద్దు, చాలా మంది కింద 2 మర్చిపోతారు. జస్ట్ ఫార్ములా ఎట్లుంటుంది, కాస్ ఏ ఈక్వల్ టు ఏ కదా కాబట్టి బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై బీసీ అంటారు. 2bc గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా, ఇది చాలా మంది చేసే తప్పు, నా స్టూడెంట్స్ లో చాలా మంది చూసి ఇలాంటి తప్పులు చేస్తుంటారు. నెక్స్ట్ కాస్ బి, బీకి సంబంధించిన అంటే మైనస్ బీ స్క్వేర్ రాసి మిగిలిన 2 ఇక్కడ రాసి కింద వేసేస్తాం అంతే. 2 కాబట్టి కింద 2 వేసాం. నెక్స్ట్ సికి సంబంధించింది కాబట్టి సి స్క్వేర్ అట్లా రాసేస్తాం, ఏని బిని అక్కడ రాస్తాం, కింద 2 రాస్తాం, ముందర 2 పెడతాం అంతే. సింపుల్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, చదివి 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 గుర్తుపెట్టుకోవాలి మీరు వీటిని. ఈసారి కూడా బాగా చెప్తున్నారా? థ్యాంక్ యూ. సో ప్రొజెక్షన్ రూల్ ఏంటంటే స్మాల్ ఏ ఇది సైడ్. ఓకేనా, స్మాల్ ఏ అనే సైడ్ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ డి. ఓకేనా, బి వచ్చినప్పుడేమో కాస్ సి యాంగిల్ కి సంబంధించింది, నెక్స్ట్ ప్లస్ సి అనే సైడ్ వస్తేనేమో కాస్ బి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు వీటన్నిటిలో అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏ బై సైన్ ఈక్వల్ టు బి బై సైన్ సి ఈక్వల్ టు సి బై సైన్ సి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళలో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, ఈ ఒకదాంతో అన్ని రప్పించుకోవచ్చు. ఏ కాబట్టి ఏకి మైనస్ పెట్టాం, కింద ఏని లేపేసాం. ఒకవేళ బి అయితే ఏం చేస్తాం, బి దగ్గర మైనస్ పెడతాం, కింద బిని లేపేస్తాం, అట్లా అంతే కదా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ నాకు ఇప్పటికి కూడా ఎప్పుడు మీరు అడిగినా కానీ సి దగ్గర అడిగితే నేను ఆలోచిస్తా, ఏని ఆలోచించి దాని దగ్గర ఇవి రిప్లేస్ చేస్తా. మీరు కూడా అంతే, జస్ట్ ఏని గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మనం రాసుకోవచ్చు ఏముంది లేకనే. కాస్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇక్కడ ప్రొజెక్షన్ రూల్లో కూడా నాకు ఏ ఒకటే వచ్చు, మీరు కూడా ఏ ఒకటి ప్రిపేర్ అవ్వండి, అన్ని అవసరం లేదు. అన్ని మనం మైండ్ మొత్తం చెత్తతో నింపుకోవద్దు. ఇదంతా ఎందుకు డూప్లికేట్స్, ఇవన్నీ ఎందుకు మనకు డబుల్ ఒక్కటి నింపుకుంటే చాలు కదా. ఏ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ బి అంతే చాలు. ఓకే, మిగిలిన ఏది కావాలో దాన్ని బట్టి అకార్డింగ్గా మనం రప్పించుకుంటూనే ఉంటాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీన్ని వాడేటప్పుడు ఏం చేస్తాం తెలుసా, నార్మల్గా సైన్ రూల్ ఏ బై సైన్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి అని డైరెక్ట్ ఇలా వాడడం. ఏం చేస్తామంటే దీన్ని కే అనుకుంటాం, మీకు ముందే జస్ట్ హింట్ ఇస్తున్నాం, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. దీన్ని కే అనుకుని ఏం చేస్తామంటే మనకు ఇది కావాలా ఇది కావాలా దాన్ని బట్టి వాడుకుంటాం. అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు మనము ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు కే ఇక విడివిడిగా రాస్తాం. నెక్స్ట్ బి బై సైన్ బి ఈక్వల్ టు కే, నెక్స్ట్ ఇంకోటి సి బై సైన్ సి ఈక్వల్ టు కే అని రాసుకొని ఇంకా దాన్ని బట్టి మనం వాడుకుంటాం. ఇప్పుడు మనకు ఒకవేళ ఇది సైన్ ఏ కావాలనుకోండి, సైన్ ఏ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఏ బై కే అని రాస్తాం. ఒకవేళ సైన్ ఏ కాకుండా మనకు ఈ ఏ స్మాల్ ఏ ఇక్కడ మనకు దీని యొక్క సైడ్ కావాలనుకోండి, స్మాల్ ఏ ఈక్వల్ టు ఏం చేస్తాం, కే దగ్గరికి సైన్ ఏని పంపిస్తాం, కే ఇంటూ సైన్ ఏ అని. దీన్ని బట్టి మనం రప్పించుకుంటాం. మనం మెయిన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈక్వల్ టు కే అనుకొని దాన్ని 3 విధాలుగా రాసుకొని దాన్ని మనం చేసుకుంటూ పోతాం. అర్థమేంటి గేమర్?
నెక్స్ట్ విచ్ చాప్టర్? కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డి మోయిరెస్ థీరం. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, sin a/2 sin b/2 sin c/2. మనకి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ sin a/2 గుర్తుపెట్టుకోండి, cos a/2 గుర్తుపెట్టుకోండి. sin a/2 కి sin లో మనకి ఏమైతుంది అంటే a కి సంబంధించింది వచ్చిందంటే ఇక్కడ మనకు దీని యొక్క ఆన్సర్లో అంటే దీని యొక్క ఫార్ములాలో a ఉండదు. sin a/2 కదా, sin కదా, సో sin అంటే a అనేది దానికి సంబంధించింది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటి s - b s - c/bc. అసలు ఇక్కడ s ఏంటి సార్? s అంటే ఏంటి సార్? ఇక్కడ సెమీ పెరిమీటర్ a + b + c/2. ఓకేనా, సో అండర్ రూట్ ఆఫ్ s - b ఇంటూ s - c డివైడెడ్ బై bc. ఇవన్నీ సైడ్లు అన్నట్టు, bcలు సైడ్లు. సో ఇక్కడ సైన్ కి ఏమో a కి సంబంధించింది ఉండదు, కానీ కాస్ లో a కి సంబంధించిందే ఉంటుంది పైన. ఓకేనా, కాస్ లో s ఇంటూ s - a బై bc. ఇక్కడ bc, ఇక్కడ మరి ఎందుకు a ఎందుకు రాలేదు అంటే మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మనం ట్యాన్ చేయాలంటే దీని డినామినేటర్ సేమ్ ఉండాలి. ఎక్కడైనా మీరు మాక్సిమం చూడండి, కాస్ కి సైన్ కి కాస్ కి రెండింటికి డినామినేటర్లు సేమ్ ఉంటాయి. సేమ్ ఉంటేనే మనం రెండింటిని క్యాన్సిల్ చేసి tan లాగా రాసుకోగలుగుతాం. అండర్ రూట్ ఆఫ్ s - b ఇంటూ s - c డివైడెడ్ బై s ఇంటూ s - c. ఇక్కడ బీసీనే, ఇక్కడ బీసీనే. మీరు మళ్ళీ కాస్ రాసేటప్పుడు వేరేది ఏదైనా రాస్తారేమో. దేనికైనా sin a/2 అన్నా cos a/2, నేను ఏల గురించి చెప్తున్నా, మిగతాది జస్ట్ మీరు నార్మల్గా ఇట్లా ఉంచానంతే, మీరు కింద వారిని ఏం చూడకండి. sin a/2 అయినా cos a/2 అయినా కింద బీసీ అనేది రాయాలి. ఓకేనా, కింద బీసీ రాసి సైన్ అడిగాడు అనుకోండి వేరేటి రాయండి, కాస్ అడిగాడు అనుకోండి దాన్ని రాయండి, s ఇంటూ s - c. ఇది అయితే s - b ఇంటూ s - c. ఓకేనా, tan అడిగాడు అనుకోండి రెండింటిని బై చేసి ఇక్కడ వేసేయండి. అంటే రెండింటిని బై చేయడం అంటే మనకు tan అడిగాడు అంటే సైన్ లో పైన ఏముంటది, s మైనస్ మనకు a కి సంబంధించింది కదా మనం రాసేది, సో s - b ఇంటూ s - c రాస్తాం. డివైడెడ్ బై కాస్ లో పైన ఏముంటది, s ఇంటూ s - c అని అలా రాసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇలా బీసీ అలా బీసీ పోతుంది కాబట్టి. ఒకవేళ కాట్ అడిగాడు అనుకోండి, కాట్ అడిగినప్పుడు ఏం చేస్తారు, కాసులో పైన ఏముంటుంది, s ఇంటూ s - c ఉంటుందా. నెక్స్ట్ సైన్ లో పైన ఏముంటుంది, s - b ఇంటూ s - c ఉంటుంది కదా, సో s ఇంటూ s - c డివైడెడ్ బై s - b ఇంటూ s - c, దాని మొత్తంకి రూట్. ఓకేనా, అలా మనల్ని అడిగిన దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, మన సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం ఏది, ఆ ప్రాబ్లం మీద డిపెండ్ అయ్యి మనం షార్ట్ కట్ వాడదామో ఫార్ములాస్ వాడదామో గుర్తుపెట్టుకుందాం. సో నెక్స్ట్ చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ డెల్టా అంటే నేను ఏరియా అని ఇంతకుముందు మీకు చెప్పాను కదా, డెల్టా అంటే ఏరియా. సో ఏరియా అంటే మనకు నార్మల్గా ఇంతకుముందు ఏమొస్తుంది అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అలాగనే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బదులు మనం ఏం చేస్తామంటే ఏబిసి మూడు ఉంటాయి కదా మనకి, ఇక్కడ ఏకి సంబంధించింది ఒకటి, బికి సంబంధించింది ఒకటి వస్తే ఇంకో దానికి సంబంధించింది సైన్ తో రావాలి. ఓకేనా, హాఫ్ ఏబి సైన్ సి, లేకపోతే ఇట్లా కూడా రాసుకోవచ్చు బీసీ, ఇంకా ఇలా ఏ రాయాలి కాబట్టి సైన్ ఏ రాయాలి, ఏసీ రాసామనుకోండి బి రాయాలి కాబట్టి సైన్ బి. ఈ మూడిట్లో ఏది చేసినా వస్తుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఏ ఇచ్చి సి ఇచ్చి యాంగిల్ బి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం వాడాలి, ఏ ఇచ్చి సి ఇచ్చి యాంగిల్ బి ఇస్తే ఇది థర్డ్ వాడుకోవాలి. అప్పుడు మనం ఏరియా చేయాలంటే హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి అన్నట్టు. ఓకేనా, అలా. నెక్స్ట్ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడక్కడ ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఏబిసి అని వస్తుంది. ఏబిసి వచ్చింది అనుకోండి, మామూలుగా a + b + c వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి ఆలోచించవచ్చు. a + b + c అంటే ఇది మనకు పెరిమీటర్ కదా అని ఆలోచించవచ్చు. ఒకవేళ ఇట్లా a + b + c బై 2 వచ్చింది అనుకోండి, ఇలా వస్తే దాన్ని మనం సెమీ పెరిమీటర్ అని ఆలోచించుకోవచ్చు. ఓకేనా, ఇదేంటి మొత్తం బోర్డు మీద జరుగుతుంది. ఓకే, మనకి a + b + c వస్తే పెరిమీటర్ అంటే డివైడెడ్ బై 2 ఉంటే సెమీ పెరిమీటర్. ఎక్కడైనా ఒకవేళ 2s వచ్చింది అనుకోండి, 2s వస్తే మనం సిచ్యువేషన్ ని బట్టి a + b + c అని రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2s వచ్చింది అనుకోండి, సిచ్యువేషన్ ని బట్టి మనం a + b + c అని వాడుకోవాలి, సిచ్యువేషన్ మీద డిపెండ్ అయ్యి అంతే. అయితే ఇక్కడ మనకు ఇంటూలలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం 4 డెల్టా ఆర్ ఇది ఇటు పంపిస్తే 4 డెల్టా ఆర్ అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. ఓకేనా, ఇంటూ వస్తే మనకి ఇది ఒక్కటి తప్ప వేరే దారి ఏం లేదు. ఏబిసి వచ్చింది అనుకోండి 4 డెల్టా ఆర్ అనేది వాడాలి. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎప్పుడు అడిగితే నిద్రలో లేపు అడిగితే చెప్పాలి. ఓకేనా, డెల్టా ఈక్వల్ టు ఏంటి అన్నాను అనుకోండి, ఏబిసి బై 4 అనాలి, ఏబిసి బై 4r అనాలి. ఏబిసి ఈక్వల్ టు ఏంటి అంటే 4 డెల్టా ఆర్, 4 డెల్టా ఆర్. ఓకేనా, 4 డెల్టా ఆర్. అన్నిట్లలో రంజిత్ అని ఉంటాయి. ఓకేనా, ఆర్ ఇప్పుడు మళ్ళీ ఇంక అన్ని ఆర్లే ఉన్నాయి. ఓకేనా, ఈ ఆర్ ఏంటిది, ఇది యాక్చువల్గా ఈ ఆర్లు ఏంటి, అసలు ఈ ఆర్ ఏంటిది, మరి ఈ ఆర్ ఏంటిదంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని ఆర్లకి సంబంధించిన ఒక డాటా ఉంటుంది మన దగ్గర. ఇక్కడ ఇన్ రేడియస్ ఉంటుంది, ఎక్స్ రేడియస్లు ఉంటాయి. ఇక్కడ చూడండి సర్కమ్ రేడియస్, ఇల్లొక రేడియస్. మనకు మొత్తం ఏ రేడియస్ దేని దగ్గరికి లింక్ చేయాలో చూడాలి.
ఒక సర్కమ్ రేడియస్ వస్తే దీనికి లింక్ అయ్యేటట్టు రాసుకోవాలి. ఇలాంటివి వేస్తే వీటిలలో ఏమన్నా లింక్ దొరుకుతుందో చూసుకోవాలి డెల్టా తోటి మళ్ళీ. ఓకేనా? ఆర్ అంటేనేమో డెల్టా బై ఎస్, R1 R2 R3 అంటేనేమో డెల్టా బై ఎస్ మైనస్ ఏ, ఎందుకంటే R1 దేనికి సంబంధించింది, ఏకి సంబంధించింది కాబట్టి డెల్టా బై ఎస్ మైనస్ ఏ, ఇంకోటి డెల్టా బై ఎస్ మైనస్ బి, ఇంకోటి డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చేస్తుంటే బాగా యూజ్ అవుతుంది. ఇది మనకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే డెల్టా ప్లేస్ లో ఆర్ ఇంటూ ఎస్ అని రాయాల్సి వస్తుంది. ఓకేనా? డెల్టా దగ్గర మనం ఆర్ ఇంటూ ఎస్ అని రాయాల్సి వస్తుంది. కానీ ఇవి ఏది ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి అని కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అందుకనే నేను మీకు ముందు చెప్పాను చూడండి ట్రిక్, అర్థమవుతుంది కదా? ఏమైంది ఏమో చాటింగ్లు జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ. ఏమనండి, ఏం లేనట్టు అనిపిస్తుంది కానీ ఇంటర్కి వచ్చాక గానంట చాటింగ్లు నడుస్తున్నాయి. ఈ చాటింగ్లు ఆపేసాను రా బాబు, దానిలో ఏమైనా మ్యాటర్ నడుస్తుందేమో నాకు అనిపిస్తుంది. సో ఇది మ్యాటర్. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం మరి, ఇంకా చేద్దాం బెటర్. సో మనం క్వశ్చన్ చూడగానే మన ట్రిక్ వాడదామా? అందరు ఉన్నారా? నేను అడిట్ అనేసరికి ఉన్నోళ్ళు పోయారా మళ్ళీ? చూడండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూడగానే ఇప్పుడు నా మైండ్లో ఎట్లా రన్ అవుతుందో నేను మీకు అట్లనే చెప్తాను. నేను మీకు ముందు నుంచి కూడా అదే చెప్పాను. సో క్వశ్చన్ చూడగానే మనం మన షార్ట్ కట్ యూజ్ చేయగలుగుతామా, యూజ్ చేయలేమా అని చూద్దాం. ఫస్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా, మనం షార్ట్ కట్ యూజ్ చేయలేము. మనం స్మాల్ ఆర్లు క్యాపిటల్ ఆర్లు ఇట్లుండే మన వాల్యూస్ √3లో ఇవి ఉంటాయి కదా. సో మనం యూజ్ చేయలేము, మన ఫార్ములా యూజ్ చేయలేము. సో ఖచ్చితంగా ఇంకా మన బుక్లో ఉన్న ఫార్ములాలే వాడుకోవాలి. సో ఇలా మన క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం డిసైడ్ అయిపోవచ్చు, వేరే టీచర్డా ఇదంతా ఇంకా మనం యూజ్ చేయలేము. సో ఫస్ట్ దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు కదా, చూద్దాము. 1/AB ప్లస్ 1/BC 1/C అంటే ఎల్సిఎం తీసి నేను ఇలా రాయొచ్చా, ఏబిసి అని కింద ఎల్సిఎం తీస్తే ఏబిసి వస్తుంది. దీనిలో సి లేదు కాబట్టి పైన సి వస్తుంది. నెక్స్ట్ దానిలో ఏ లేదు కాబట్టి ఏ వస్తుంది. నెక్స్ట్ దానిలో బి లేదు కాబట్టి బి వస్తుంది. సో దీన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఏబిసి. సో ఇందాక నేను మీకు చెప్పాను, ప్లస్ ఉంటే మనం సింపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s అని రాసుకోవచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను ఇలాంటివి వచ్చినప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం వాడాలి అని. ఓకేనా? 2s అని రాసుకోవచ్చు. ఏబిసి అంటే ఏమవుతుంది, 4 డెల్టా ఆర్ అని రాసుకుంటాం. ఓకేనా? సో వీటి వాల్యూస్ ఫస్ట్ మనం రప్పించుకోవాలి కదా. మనకి ఎస్ కావాలి, డెల్టా కావాలి, ఆర్ కావాలి. ఇచ్చాడు అన్ని, ఏమి ఇచ్చాడు, డెల్టా వాల్యూ ఇచ్చాడు 8. ఓకే, సో కొన్ని ఇచ్చిన వాటిని అయితే మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎస్ అనేది మనకు ఇవ్వలేదు, సో దాని తర్వాత చూద్దాము. నెక్స్ట్ 4 అనేది ఇచ్చాడు, నెక్స్ట్ డెల్టా అనేది కూడా ఇచ్చాడు, నెక్స్ట్ ఆర్ క్యాపిటల్ ఆర్ అనేది కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, మనకి ఎస్ వాల్యూ కావాలి. ఇక్కడ ఇచ్చిన డాటాతో మనం ఎస్ వాల్యూ రప్పించుకోవచ్చా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఎస్ వాల్యూ రావాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలియాలి. మనకి ఇక్కడ ఉన్న డాటా తోటి మనం ఎస్ వాల్యూ ఎట్లా రప్పించుకోవాలో చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఉన్నదన్నట్టుగా రాస్తాం. ఇప్పుడు నాకు ఎస్ కావాలి, ఎలా రప్పించుకోవాలి బాగా ఆలోచించండి. ఎస్ రావాలి, మనకి ఇవి ఉన్నాయి. సో వాటిని ఏమైనా చేసి ఎస్ రప్పించుకోవచ్చా? ఫార్ములా గుర్తొస్తుందా? చెప్పండి, మెసేజ్ చేయండి. ఉన్నారు కదా? ఎస్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన క్లాస్ని అర్థం చేసుకొని ఇప్పుడు నేను ఎస్ రావాలంటే వీటితోటి ఏం చేయాలి? నాకు ఇచ్చిన డేటా గింతే, కానీ ఎస్ రావాలి. ఎట్లా మరి? ఏమైనా ఫార్ములా ఉందా? సీనా? ఓకే, చేద్దాము. ఆలోచించండి. ఇప్పుడు ఎస్ రావాలి. ఇప్పుడు ఎస్ కోసం మనకి ఏమైనా ఫార్ములా ఉందా? ఇంతకు ముందే చెప్పాను నేను, ఎస్ ఈక్వల్ టు 2. అదే ఆ ఫార్ములా ఏంటి? మనకు ఎస్ కావాలి అంటే నేను మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే ఆర్ కనిపించింది అనుకోండి, డెల్టా బై ఎస్. సో ఇలా మనకి ఎస్ రావాలి అంటే ఏమని రాసుకోవచ్చు, డెల్టా బై ఆర్ రాసుకోవచ్చు. ఇది అటు పంపించినా అది ఇటు పంపించిన. ఓకేనా? దీన్ని ఇటు పంపించాను అనుకోండి, మళ్ళీ ఆర్ని ఇటు పంపించాను అనుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. మనకి ఇలా డెల్టా ఉంది, ఆర్ ఉంది కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్ అంటే ఏ ఆర్ స్మాల్ ఆర్ కదా, గుర్తుంది కదా. సో ఆర్ ఇక్కడ డెల్టా అంటే ఎంత, 8 డివైడెడ్ బై స్మాల్ ఆర్ అంటే 1 అంటే ఎస్ ఈక్వల్ టు 8. సో 8ని కూడా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 8కి 8 పోతుంది, 2 2s 4 అయింది. సో ఎంత అవుతుంది, 1/8 అయింది. 1/8 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా?
ప్రతి దానికి మనం షార్ట్ కట్ వాడలేము. షార్ట్ కట్ దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అని తెలిసిన వాడే గొప్పోడు అవుతాడు. అర్థమవుతుందా? క్లియర్ కదా? నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ 1 బిల్ అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివితే సరిపోతుంది కాబట్టి నేను పెట్టేసరి తప్పమని ఏదో ఒకటి షార్ట్ వీడియో లెక్క, అదే మన 1 షార్ట్ వీడియో లెక్క. ఓకే కదా? నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్తున్నారా? మీరు అప్పుడు పెట్టినా ఇప్పుడు వస్తున్నాయి. S = R by delta. S = delta by R. డెల్టా బై ఆర్. ఓకే, వెరీ గుడ్. 8 అండ్ డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు, కొందరు ఫార్ములా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి sin A plus sin B into sin A minus sin B equal to sin C into sin B sin C అని అంటున్నాడు. ఫస్ట్ మన ఫార్ములా వర్కౌట్ అవుతుందా కాదా? మన ఫార్ములా వర్కౌట్ అవుతుందా కాదా అంటే మన యాంగిల్స్ ఏం పెడతాం? మనం యాంగిల్స్ 60 డిగ్రీస్ పెడతాం కదా. సో ఇక్కడ sin 60, ఇక్కడ sin 60, ఇక్కడ మైనస్ sin 60 మైనస్ sin 60 అంటే 0, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 0 వస్తే మనం మన ట్రిక్ యూజ్ చేయొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తుందా? మరి రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తే అప్పుడు మనకు యాంగిల్ ఏ ఎంత 60 డిగ్రీస్ అని చెప్పొచ్చు. కానీ రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తుందా? 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. లేదు 0 లేదు కాబట్టి 0 రాదు. ఇటు ఏదో వాల్యూ వస్తుంది, ఇటు 0 వస్తుంది. 0 ఉన్న ఆ వాల్యూ రెండు సమానం కావు కాబట్టి మన ట్రిక్ ఇక్కడ వర్కౌట్ కాదు. సో వర్కౌట్ కానప్పుడు మనం ఏం చేయాలి? జనరల్ ఇంకా నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ అన్ని సైన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం రూల్ యూజ్ చేయాలి? సైన్ రూల్. డైరెక్ట్ క్వశ్చన్ చూసినాం సైన్. ఇప్పుడు మనం చేసేవన్నీ 2023లో వచ్చిన క్వశ్చన్స్. నేను ఈరోజు తీసుకొచ్చిన మనకు దీనిలో చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. చాలా క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓన్లీ 2023 పేపర్ తీసుకున్నట్టయితే చాలా సెషన్స్లో జరిగింది. ఒక రోజులో 2 సెషన్లు జరుగుతాయి. అట్లా ఎన్ని సెషన్లు? అట్లా ఏపీకి, నెక్స్ట్ టీఎస్కి, అలాగే 2022వి. సో అన్ని ప్రాబ్లమ్స్ 2023వి 2022వి అన్ని సెషన్స్లో జరిగిన క్వశ్చన్స్ని తీసుకొని వచ్చా. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ మనకి సైన్లలో ఉన్నాయి కాబట్టి సైన్ రూల్ వాడదాం. మనకి నార్మల్గా సైన్ రూల్ అంటే తెలుసు కదా. A by sin A ఈక్వల్ టు B by sin B ఈక్వల్ టు C by sin C ఈక్వల్ టు ఏదో ఒకటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ K అనుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం సైన్ ఏలు సైన్ బిలు వాడాలి. సో ఫస్ట్ మనకు సైన్ ఏ అంటే ఏంటో రప్పించుకుందాం. ఒక దాని నుంచి A by sin A ఈక్వల్ టు K అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు సైన్ ఏ కదా కావాల్సింది. సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆ K కనుక ఇటు వచ్చింది అనుకోండి, A by K అవుతుంది. సో అన్ని మనం అలాగే చేద్దాము. ఈ ఫస్ట్ వన్ కదా మనం తీసుకోవాల్సింది. మనం ఫైనల్గా చేయాల్సింది యాంగిల్ ఏ కనుక్కోవాలి. సరే, యాంగిల్ ఏ చూద్దాము. సైన్ ఏ అంటే A by K. A by K. నెక్స్ట్ ఇదేంటిది? B కాబట్టి B by K వస్తుంది. ఇంకా దానికి అదంతా చేయాల్సిన అవసరం ఉందా? ఇంటూ మళ్ళీ A by K మైనస్ B by K ఈక్వల్ టు సైన్ C. సైన్ C అంటే ఎంత? C by K ఇంటూ B by K ప్లస్ C by K. అంతే కదా. ఇంకా దీని నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ పోయి ఫైనల్గా మన ఏం ఏంటి అంటే యాంగిల్ ఏ కనుక్కోవడం. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది రెండిట్లలో కేని కామన్ తీసాం అనుకోండి. ఇక్కడ ఒక కే, ఇక్కడ ఒక కే. సో బయటికి 1/k² వచ్చింది అనుకోండి. ఇక్కడనేమో A ప్లస్ B ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనేమో A మైనస్ B ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ రెండిట్లలో కలిపి 1/k² బయట రాసాం అనుకోండి. ఇక్కడ C ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ B ప్లస్ C ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 1/k², ఇక్కడ 1/k² క్యాన్సిల్ చేసినట్టయితే మనకు A ప్లస్ B అంటే A మైనస్ B అంటే A² మైనస్ B². నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేసినట్టయితే BC ఒకటి వస్తుంది, నెక్స్ట్ C² వస్తుంది. ఇప్పుడు దీంతో మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచించండి. మనకి కావాల్సింది యాంగిల్ ఏ, కానీ మనకి ఇలా స్క్వేర్లలో ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. A² మైనస్ B², ఇక్కడేమో C² ఉంది, ఇక్కడనేమో BC ఉంది. మనకు కావాల్సిందేమో యాంగిల్ ఏ. స్క్వేర్లు యాంగిల్ ఏ కావాలి, స్క్వేర్లు BC అంటే ఇది ఏంటిది? మరి కోసైన్ రూల్ యూజ్ చేయొచ్చా? ఇట్లా స్క్వేర్లు ఉంటే యాంగిల్ ఏ రావాలి. కోసైన్ రూల్ గుర్తుంది కదా. సో కోసైన్ రూల్ కాస్ ఏది మనం ఫార్ములా రాసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్. మనం చేస్తుంటే మనకు ఆ థాట్స్ రావాలి, కానీ ఎంత సింపుల్గా ఉంటుంది తెలుసా మ్యాథ్స్. మనకు ఆలోచన రావడం అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా కోసైన్ రూల్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకుందాం. సో ఈ స్క్వేర్లు అన్నీ ఒక దిక్కు ఉండాలి, BC అన్నీ ఒక దిక్కు ఉండాలి. ఇక్కడ C² ఉంది కదా. నెక్స్ట్ అది తీసుకొచ్చిన అనుకోండి, B² అవుతుంది. సో ఏమవుతుంది? ఇటు సైడ్ మనకి ఏమైతే ఈ B² ఒకటి అవుతుంది. అది తీసుకొస్తే ఇది B² ఉంది. ఇక్కడ ఆల్రెడీ C² ఉంది. నెక్స్ట్ A² తీసుకొస్తే మైనస్ A² అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ BC నట్టు తీసుకుపోయామనుకోండి మైనస్ BC అయినట్టు.
సో ఈ మైనస్ బీసీ అక్కడ కింద ఉంటే మనకు ఫార్ములా లాగా సెట్ అవుతుంది. ఇక్కడ కిందికి రావాలంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడున్న బీసీని కిందికి రాసామనుకోండి ఇక్కడ -1 ఉంటుంది. కానీ మనకు ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2bc. మరి 2 లేదు కదా, 2 రాసుకోవాలి కదా. ఇక్కడ రాసుకుంటే ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా రాయాలి కదా. మనం రాసినట్టయితే ఇది మొత్తం ఇప్పుడు మనకు కాస్ ఏ దొరికింది. ఇంకా -1/2 మనకి ఏ వాల్యూ కావాలి మరి. సో ఏ దగ్గర ఎన్ని డిగ్రీస్ పెడితే -1/2 వస్తుందో ఆలోచించండి. మైనస్లో ఉందంటే ఇది కాదు ఇది కాదు. సో 150 120 చెక్ చేయండి. -1/2 ఎప్పుడు వస్తుందో అదే మన యొక్క ఆన్సర్. ఓకే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా? క్లియర్గా అర్థమవుతుందా? ఈ ఏ దగ్గర మీరు 150 సబ్స్టిట్యూట్ చేయండి, 120 సబ్స్టిట్యూట్ చేయండి, -1/2 ఎప్పుడు వస్తుందో అదే మన యొక్క ఆన్సర్. క్లియర్గా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నా. ఎస్, ఓకే. నేను ఎస్ఏ అని ఏంటో మరి పేరు కొంచెం వెరైటీగా ఉంది, పుల్లూరు సంథింగ్ నేమ్. ఆల్రెడీ నేను చెప్పా 1 షాట్ వీడియోస్ పెడతాను. సో ఒక్కసారి దానికి ఆన్సర్ వచ్చిందంటే వినలేదండి. ఓకే ఓకే, వినకపోతే నేను మళ్ళీ చెప్తున్నా చూడు. వాటికి 1 షాట్ వీడియోస్ పెడతా. ఈ మధ్యనే ఒక్కొక్క చాప్టర్కి పెట్టుకుంటూ వస్తా. నేను నీకు ఫస్ట్ ఇయర్ కావాలన్నావు కదా, సో ఫస్ట్ ఇయర్ నుంచే నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? 120 degrees. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఆన్సర్ ఈస్ 120 degrees. అవునవును, మెసేజెస్ లేట్ వస్తున్నాయిలే, అట్లనే వస్తాయి, కొంచెం లేట్గానే వస్తాయిలేండి మెసేజ్లు. కానీ నెక్స్ట్ చూడండి ఇప్పుడు. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ a ఇంటూ సైన్ స్క్వేర్ c/2 ప్లస్ c ఇంటూ సైన్ స్క్వేర్ a/2 ఈక్వల్ టు b/2 అయితే a ప్లస్ c ఇస్ టు b ఎంత అన్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏదో కండిషన్ ఇచ్చాడు. సో ఈ కండిషన్ ఓకే అయితే మనకు a ప్లస్ c ఇస్ టు b ఎంత అంటున్నాడు. అసలు మన ట్రిక్ యూజ్ అవుతుందా కదా ఒకసారి చూద్దాం. సో మన ట్రిక్ కోసం చూసినట్టయితే a అంటేనేమో 6 సైన్ స్క్వేర్ c/2, c అంటే మనకి 60 degrees బై 2 అంటే 30 degrees. సైన్ 30 అంటే ఎంత? సైన్ 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ చేసినట్టయితే 1/4 ప్లస్ ఇది కూడా అంతే కదా, ఏ ఎంతనో సి అంతనే, సి అంతనో ఏ అంతనే. సో ఇవి రెండు మనం మళ్ళీ 6 ఇంటూ 1/4 రాసుకుంటే సరిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకు 6/2 సెట్ అవుతుందా చూడండి ఒకసారి, సమానం అవుతుందా? ఇది 3/2 ప్లస్ ఇది 3/2, ఇదేమో 3. సో ఇది 6/2 అంటే ఇటు కూడా 3. సో ఇటు 3 వచ్చింది, ఇటు 3 వచ్చింది అంటే మనం దీన్ని మన ట్రిక్ యూజ్ చేయొచ్చు. సింపుల్ గా మనకి ఇప్పుడు చూడండి, మన ట్రిక్ యూజ్ చేస్తే చిట్కలు ఎట్లా వస్తుంది, మన ట్రిక్ యూజ్ చేయొచ్చో కాదో చెక్ చేసినాం. ఇప్పుడు మన ట్రిక్ యూజ్ చేస్తే ఎంత చిట్కలు వస్తుంది చూడండి. a ప్లస్ సి ఇస్ టు బి, ఏ అంటే ఎంత 6, మరి బి సి అంటే ఎంత 6 ఇస్ టు బి అంటే ఎంత 6, ఇదెంత 12 ఇస్ టు 6. సో ఎంత మరి రేషియో 2:1. 2:1 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మన ట్రిక్ కనుక యూజ్ అయింది అనుకోండి, చిట్కలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా దీన్ని మీకు అర్థమైందా అని నేను అడగను, ఎందుకంటే ఖచ్చితంగా అర్థమైంది ఎవరికైనా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి r1 మైనస్ r డివైడెడ్ బై a ప్లస్ r2 మైనస్ r డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ దీనికి మన ట్రిక్ అప్లై అవుతుందా కదా చూద్దాం. అంటే అప్లై అయ్యేది కాదు, చెక్ చేయడానికి ఏం లేదు. సో మన ట్రిక్ ఖచ్చితంగా అప్లై అవుతుంది అన్నట్టే. సో మన ట్రిక్ అప్లై అవుతుంది. ఈ r1లో rలు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. r1 అంటే ఎంత మనకి 3√3 అంతే కదా. ఫార్ములా నేను ఇందాక చెప్పినప్పుడు గుర్తుందా? r1 అంటే 3√3, నార్మల్గా r అంటేనేమో √3. గుర్తుందా? అసలు మీకు గుర్తులేదా? కావాలంటే మళ్ళీ మీకు చూపిస్తే చూడండి. ఎక్కడ రాసాము? r1 అంటేనేమో 3√3, ఓన్లీ r అంటేనేమో √3. ఈ వాల్యూస్ మనం డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇది 3√3 మైనస్ √3 డివైడెడ్ బై ఈచ్ సైడ్ ఎంత 6. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా 3√3 మైనస్ √3 డివైడెడ్ బై 6. సో ఇది మనం చేసుకుంటూ పోయి కింద ఆప్షన్స్ లో దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి 2√3 డివైడెడ్ బై 6, మళ్ళీ 2√3 డివైడెడ్ బై 6 అంటే మొత్తం 4√3 డివైడెడ్ బై 6. అంటే మనం దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే ఎంత అవుతుంది? 2√3 డివైడెడ్ బై 3. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, 2/√3 అని కూడా రాసుకోవచ్చు కదా. 2√3/3 అని రాసుకోవచ్చు. 3ని √3 ఇంటూ √3 అని క్యాన్సిల్ చేసామనుకోండి 2/√3. ఈ రెండింటిలో ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఆప్షన్స్ లో ఏది కరెక్టో ఇప్పుడు మనం చూద్దాం. 2/√3 అంటే 1 కాదబ్బా, కొట్టేయండి.
A/R3 B/R3 C/R3 అసలు A అంటే ఎంత 6 నెక్స్ట్ డివైడెడ్ బై R3 అంటే ఎంత మరి R3 అంటే ఎంత మనకి 3√3 ఇకనైనా R3 అన్నిట్లలో R3 ఉంది కాబట్టి 3√3 అయితే ఇది క్యాన్సిల్ చేస్తే 2/√3 2/√3 సెట్ అవుతుంది కానీ 3 సెట్ అవుతున్నాయి చూడండి కింద అన్ని R3లే పైన అన్ని 6లే కానీ మీరు జస్ట్ లాజిక్ ఆలోచించండి ఈ మూడిట్లలో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు ఇప్పుడు మీరు కొంచెం తెలివి పెట్టుకొని ఆలోచించండి క్వశ్చన్ ఇలా ఉంది ఆప్షన్స్ ఇలా ఉన్నాయి ఈ మూడిట్లలో ఆప్షన్ ఉంది అని నేను చెప్తున్నా ఏ ఆప్షన్ కరెక్ట్ ఒకసారి గెస్ చేయండి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనం ఆలోచించినట్టయితే R1 ఉంది R2 ఉంది R3కి సంబంధించింది లేదు అంటే ఏ ఉంది బి ఉంది కానీ సికి సంబంధించింది రాదు ఎందుకంటే ఈ రెండిట్లలో చూస్తే ఏకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో బికి అంతే ప్రిఫరెన్స్ ఉంది ఒకవేళ ఏది కరెక్ట్ అంటే బిది కూడా కరెక్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అంటావా ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ రెండు కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయి కదా మనకి సో ఏకి బికి సేమ్ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ఇవి రెండు కావు మనకి సో మిగిలింది ఏంటి అంటే ఇదే మనకి ఖచ్చితంగా ఉంది ఇంకొక లాజిక్ ఆలోచించినట్టయితే ఏకి R3కి అసలు సంబంధం ఉంటుందా సికి R3 కదా సంబంధం ఉండేది సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కొంచెం తెలివి పెట్టుకొని ఆలోచించాలి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏవేవో ఫార్ములాస్ రాసి చేసుకుంటూ పోయాం అనుకోండి ఫుల్ టైం వేస్ట్ అవుతుంది నేను చెప్పినట్టు వినండి ఇలానే చేయండి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ R1 = 2R2 = 3R3 మన ట్రిక్ అప్లై అవుతుందా ఆలోచించండి మన ట్రిక్ అప్లై అవుతుందా మన ట్రిక్లో R1 ఎంతనో R2 అంతనే R3 కూడా అంతనే మూడు సమానం సో ఇటు మన ట్రిక్ వర్కౌట్ కాదు ఇంకా మన ట్రిక్ వర్కౌట్ కాకపోతే ఏం చేస్తాం ఫార్ములా వాడతాం R1 అంటే ఏంటి డెల్టా బై ఎస్ మైనస్ ఏ R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి వాడదాం ఏం చేస్తాం ఇంకా సో మనకి R1 అంటే ఏంటిది డెల్టా బై ఎస్ మైనస్ ఏ నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంకా దీన్ని ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ పోయి ఈ కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం మనకి క్వశ్చన్ చూడగానే మన ట్రిక్ అప్లై అవుతుందా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఇప్పుడు మనకి డెల్టా బై ఎస్ మైనస్ ఏ 2 డెల్టా బై ఎస్ మైనస్ బి ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి ఇక్కడ డెల్టా ఉంది ఇక్కడ డెల్టా ఉంది ఇక్కడ డెల్టా ఉంది సో 1 ఉంటుంది ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 3 ఉంటుంది సో 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 2 బై ఎస్ మైనస్ బి ఈక్వల్ టు 3 బై ఎస్ మైనస్ సి ఇంక ఇక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వడం కష్టమే సో అలాంటప్పుడు ఏం చేద్దాం ఈక్వల్ టు కే అనుకుందాం పోయేదేముంది కే అనుకుని 3 సార్లు రాసుకుందాం ఏదో ఒకటి ఆలోచించుదాం తర్వాత కే అనుకుని 3 సార్లు రాసుకున్నాం అనుకోండి ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు కే అంటే ఇక్కడ మనకి 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు కే అంటే సరే రాస్తానులేండి మళ్ళీ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఇబ్బంది అయితే మీకు అర్థం కావాలని స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం మీకు ప్రాక్టీస్ అయితే డైరెక్ట్గా మీరు రాసేయచ్చు సో 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు కే ఇదొకటి నెక్స్ట్ 2 బై ఎస్ మైనస్ బి ఈక్వల్ టు కే ఒకటి నెక్స్ట్ వచ్చేసి 3 బై ఎస్ మైనస్ సి ఈక్వల్ టు కే ఒకటి సో వీటిలో నుంచి మనము ఏం చేయొచ్చు ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 1 బై కే అనుకోవచ్చు కదా ఇక్కడ కూడా ఎస్ మైనస్ బి ఈక్వల్ టు 2 బై కే అనుకోవచ్చు నెక్స్ట్ ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 3 బై కే అనుకోవచ్చు ఇంకేమైనా ఉందా ఇట్లా ఆలోచించండి నెక్స్ట్ స్టెప్ ఏ స్టెప్ వేస్తే ఎట్లా వస్తుంది ఇక్కడ ఎస్ మైనస్ ఏ కదా ఇక్కడ ఎస్ మైనస్ బి ఒకవేళ ఇది రెండింటిని యాడ్ చేసామనుకోండి జస్ట్ ఇన్ జనరల్ ఆలోచించండి రెండింటిని యాడ్ చేస్తే 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 బై కే వస్తుంది జస్ట్ ఇలా యాడ్ చేసి చూసా ఏమవుతుంది అనేది 2s అంటే ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి కదా ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏ ప్లస్ బి పోయింది అనుకోండి సి ఒకటి మిగులుతుంది కదా అంటే సి ఆన్సర్ మనకి 3 బై కే అన్నట్టే కదా అంటే చూడండి మనం ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చింది ఇలా సి లేదు కాబట్టి సి వాల్యూ 3 బై కే అని వచ్చింది సో ఇప్పుడు నేను ఇవి రెండింటి నుంచి చేశాను అనుకోండి ఏ లేదు ఇలా సో ఏ ఈక్వల్ టు 5 బై కే అవుతుంది కదా ఏ ఈక్వల్ టు 5 బై కే అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇవి రెండింటిని చేశాను కాబట్టి ఏ ఈక్వల్ టు 5 బై కే వచ్చింది ఫస్ట్ది లాస్ట్ది చేస్తే ఇలా ఏముంది తెలిసి సి ఉంది అంటే మనకి బి వాల్యూ వస్తుంది సో బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది అక్కడ 3 ఉంది కాబట్టి 4 బై కే వస్తుంది సో ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది వీటిలో ఏది కరెక్ట్ అంటాడు బి ప్లస్ సి ఈక్వల్ టు 2a అన్నాడు బిని సిని యాడ్ చేస్తే 2a వస్తాం మనం ఇక్కడ నార్మల్గా ఆలోచించుకుందాం ఏని సిని యాడ్ చేసాం అనుకోండి 8 పైన 8 అవుద్ది ఏని సిని యాడ్ చేస్తే పైన 8 దీన్ని 2 తో ఇంటూ చేస్తే 8 సో a ప్లస్ సి ఈక్వల్ టు 2b ఎక్కడ ఉందో చూడండి a ప్లస్ సి ఈక్వల్ టు 2b ఇక్కడ ఉంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చేసేటప్పుడు ఇదంతా సోదరమైన చేయకున్నా కానీ జస్ట్ సింపుల్గా జనరల్ నాలెడ్జ్తో ఆలోచించండి ఎక్కడన్నా ఏ బి ప్లస్ సి ఈక్వల్ టు 2 ఇలాంటివి మీరు ఎక్కడన్నా చూసిలా ఫస్ట్ది లాస్ట్ ఏబిసిలు ఏబిసి 3 ఉన్నాయి ఏబిసిలు ఉన్నాయి ఓకేనా ఆల్ఫాబెట్స్ ఏబిసి ఉన్నాయి
ఫస్ట్‌ది, లాస్ట్‌ది కలిపితే మధ్యలో దానికి 2 టైమ్స్ అయ్యేటట్టు వస్తది గానీ, ఇటు 2 కలిపితే ఇది అయ్యేటట్టు మీరు ఎక్కడ చూసుండరు నాకు తెలిసి మ్యాథ్స్ బుక్‌లో. సో, జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి A+C=2B అని కూడా పెట్టేసేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవి 2 ఇచ్చాడు. ఇంకోటి ఇలాంటిదే కదా మనకు ఖచ్చితంగా ఆన్సర్ అయ్యి ఉండేది. ఎందుకంటే మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ 2 ఇచ్చాడు కాబట్టి. సో, ఇంక అదంతా మనకు ఎందుకు అనుకుంటే ఇది మనకు ప్రూఫ్. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. నువ్వు సౌండ్ పెట్టుకున్నావా లేదా? నేను వాటికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఐపీఈ మ్యాథ్స్ 1A అండ్ మ్యాథ్స్ 1B ఏ మంత్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు అంటే, నేను ఒక్కొక్క క్లాస్ దీనిలాగా లైవ్ చెప్పాను ఐపీఈకి. డైరెక్ట్ వన్ షాట్ వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది ఇప్పుడు ఏదైనా ఒక చాప్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ తీసుకుందాం. సో, డిఫరెన్షియేషన్‌కి సంబంధించింది 1Bలో ఇప్పుడు డిఫరెన్షియేషన్ తీసుకున్నట్టయితే దానికి సంబంధించినవి మొత్తము నేను 2 మార్క్స్ క్వెషన్స్ ఎన్ని మార్క్స్‌కి సంబంధించిన ఎలాంటివి ఉన్నాయి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఒక వన్ షాట్ వీడియో చేసి రిలీజ్ చేస్తా. అది చూసుకున్నట్టయితే మీకు ఆ చాప్టర్ అయిపోయేటట్టు చేస్తా కానీ దానికి ఇలా లైవ్‌లో అయితే చెప్పలేను. ఓకేనా? క్లియర్ కదా? నేను అప్పటి నుంచి దానికి ఆన్సర్ చెప్తున్నా. నువ్వు మళ్ళీ మళ్ళీ క్వెషన్ అడుగుతున్నావు. మీరు ఏం క్వెషన్స్ అడుగుతున్నారు? ఏమైనా ఇంపార్టెంట్ క్వెషన్స్ అడుగుతున్నారా? సార్ రిప్లై కూడా ఇవ్వట్లేదట. చూస్తా అసలు క్వెషన్ ఏంటి? భావన చూసావా సార్ రిప్లై కూడా ఇవ్వట్ల. సుజాత ఏమడిగావు సుజాత? యూనిక్ గేమర్ అని అడిగి నన్ను టైపింగ్ బ్రో అసలు మైండ్ పనిచేస్తుందా? నన్ను అడుగుతున్నారా లేకపోతే? భావన చూసావా సార్ రిప్లై కూడా ఇవ్వట్లేదు. నన్ను అడిగితే అసలు వాట్ ఈస్ దిస్? క్లాస్ వింటున్నారా? మీరు ఏం చేస్తున్నారు అసలు? లిమిట్స్ చెప్తా. ఇది అయిపోయాక కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయాక లిమిట్సే స్టార్ట్ చేస్తాం. సో చూడండి ఇంకా అదంతా దాని గురించి నేను పట్టించుకోలేదు. నా గురించి సార్ అన్నారని నేను చూసాను కానీ మళ్ళీ పైన అంతా సోదరామాయణం నడుస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ ఇప్పుడే రాదు. షేక్ యాక్చువల్‌గా డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఒక 18 అవర్స్ తర్వాతనే ఏమో ఎనేబుల్ అవుద్ది. వీడియో కంప్లీట్ అయిన 18 అవర్స్ తర్వాత. అంటే 1.5 డే తర్వాత ఎనేబుల్ అవుద్ది. నెక్స్ట్ ఇఫ్ -1 ఈజ్ ఏ ట్వైస్ రిపీటెడ్ రూట్. ఇవన్నీ 2023-22లో వచ్చినవే కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇఫ్ -1 ఈజ్ ఏ ట్వైస్ రిపీటెడ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఉంది ఈక్వేషన్. దీనికి -1 అనేది 2 సార్లు రూట్ అంట. అయితే A/B/C ఎంత అంటున్నాడు చూద్దాం. ఫస్ట్ ఒకసారి రూట్ అయితే సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? ఒకసారి మనం f(-1) చేసి చూద్దాం. f(-1) ఇది దీనికి రూట్ అన్నాడు కదా. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవ్వాలి అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -a అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ అంటే +c అనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -b వస్తుంది, +c వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. -a+a క్యాన్సిల్ చేసినట్టయితే b ఈజ్ ఈక్వల్ టు c. ఒకటి వచ్చింది, ఒక ఈక్వేషన్ b ఈక్వల్ c వచ్చింది, దాన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ -1 అనేది 2 సార్లు రూట్ అన్నాడు. సో మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఒకసారి చూద్దాం. b ఈక్వల్ టు c వచ్చింది కదా, ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి రాసుకున్నట్టయితే ax³ ప్లస్ ax², a ని మల్టిప్లై చేసాం ఇంకా. నెక్స్ట్ bx ప్లస్ c ని మళ్ళీ b అని రాసుకోవచ్చు కదా, రాసేసుకుందాం b అని. సో నెక్స్ట్ వీటిలో ఏమైనా కామన్ తీయొచ్చు చూడండి. ఇవి రెండిట్లలో b ఉంది, ఇవి రెండిట్లలో ax² ని కామన్ తీసామనుకోండి x+1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా b ని కామన్ తీసామనుకోండి x+1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి x+1 ని కామన్ తీసామనుకోండి నెక్స్ట్ ఏమొస్తుంది ax² ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే x+1 అంటే x ఈక్వల్ టు -1, దీనిలోంచి ఒక రూట్ ఉంది, దీనిలోంచి కూడా ఒక రూట్ ఉంటుందంట. సో x ఈక్వల్ టు -1 పెడితే ఇది కూడా 0 కావాలి అన్నట్టు. సో దానిలో కూడా x ఈక్వల్ టు -1 పెడితే 0 అవుతుంది అంటే a ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 కావాలంటున్నాడు. అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అంటే a ఈక్వల్ టు -b. సో ఏమేమి వచ్చినాయి? ఒకటి b c రెండు సమానమాట. అంటే మనం ఒకదాన్ని x అనుకున్నాం అనుకోండి, b అనుకునేదాన్ని x అనుకున్నాం అనుకోండి, c అనేది ఏమవుతుంది x అవుతుంది, a అనేది ఏమవుతుంది మరి a అనేది -x అవుతుంది. సో మనకి -1:1:1 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి అనేది మనకి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. యాక్చువల్గా ఇది మనకి క్వాడ్రాటిక్ మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కి సంబంధించే విధంగా ఇచ్చాడు. దీనిలో పెద్దగా మనం ట్రిగ్నోమెట్రీ వాడింది లేదు, అసలు ట్రిగ్నోమెట్రీ లేదు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమైనా ఉందా దీంట్లో అసలు? ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ cot a/2 ఈజ్ టు cot b/2
cot c/2 ఈక్వల్ టు 3:7:9 అన్నాడు. సో మనకి నార్మల్‌గా cot a/2 cot b/2 cot c/2 చేస్తే 3:7:9 అంటే మనకు కష్టం. ఎందుకంటే cot a/2 మనం మన ప్రకారంగా మన ట్రిక్ యూజ్ చేద్దామా కాదా అని చూస్తే cot a/2 వాల్యూ ఎంత వస్తదో cot b/2 కూడా అంతే వస్తది. ఎందుకంటే ఈక్విలాటరల్ తీసుకున్నాం కాబట్టి cot c/2 కూడా అంతే వస్తది. 3 సమానం వస్తాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1:1:1 రావాలి. సో ఇది వేరేలాగా వస్తుంది కాబట్టి ఇక్కడ మన ట్రిక్ పనిచేయదు. సో ఖచ్చితంగా ఇంక మనం చేయాల్సింది ఫార్ములా అప్లై చేయాల్సిందే. కాట్‌కి మనకి ఫార్ములా ఏంటిది మరి ఇట్లా పెద్దగా రూట్ పెడదాం. కాట్ అంటే కాస్‌కి సంబంధించింది పైన రాస్తాం. అంటే s ఇంటూ s మైనస్ a. సైన్‌కి సంబంధించింది ఏంటి s మైనస్ b ఇంటూ s మైనస్ a ని కింద రాస్తాం. నెక్స్ట్ ఈస్ 2 ఉంది. మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ b అంటే s ఇంటూ s మైనస్ b. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇట్లా పెట్టేద్దాం డైరెక్ట్‌గా s ఇంటూ s మైనస్ c. ఇంకా కింద మిగిలిన రెండు రాసేద్దాం. s మైనస్ a ఇంటూ s మైనస్ c. ఇక్కడ ఏంటి s మైనస్ a ఇంటూ s మైనస్ b అన్నమాట, విచ్ ఈస్ ఈక్వల్ టు 3:7:9. ఓకే, 3:7:9 అట్లా పక్కకు ఉంచండి. ఇప్పుడు వీటిలలో ఇక్కడ ఈస్ట్ ఉంది చూడండి, ఈ మూడింటికి మనము ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, క్యాన్సిల్ చేసి పడేసేయచ్చు. ఇలా వేస్తుంది, ఇలా వేస్తుంది, ఇలా వేస్తుంది, సో క్యాన్సిల్ చేసి పడేసేయచ్చు. సో మనకి ఏముంటుంది పైన s మైనస్ a బై s మైనస్ b ఇంటూ s మైనస్ c ఈస్ టు s మైనస్ b ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ c. నెక్స్ట్ వచ్చేసి s మైనస్ c ఇంటూ అంటే s మైనస్ c డివైడెడ్ బై s మైనస్ a ఇంటూ s మైనస్ b ఈక్వల్ టు 3:7:9 అన్నాడు. ఇప్పుడు మళ్ళీ దీనిలో ఇంకేమైనా చేయొచ్చో చూడండి. దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ఆలోచించండి మీరే. ఇలా వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే సెట్ అవుతుంది. ఇలా చేస్తూ ఒక్కొక్క స్టెప్ వేయడం మీకు రావాలి. ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం. చెప్పండి, ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ చేద్దాము. ఆలోచించి చెప్పండి. ఇక్కడ 3 ఇష్టులు ఉన్నాయి. సో వీటిలో నుంచి మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే a:b:c. మరి ఎట్లా రాపిద్దామో చెప్పండి. a:b:c మనకి కావాలి. వినయ్ ఎడిట్స్ చెప్పు. ఏం చేద్దామో చెప్పండి. మీకు ఆ థింకింగ్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఏం నెక్స్ట్ స్టెప్ ఏమైతే సెట్ అవుతుంది ఆలోచించండి. ఎస్, ఐ విల్ వెయిట్. ఆలోచించి చెప్పండి. దీనికి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇలా వచ్చింది, ఇలా రావాలి. సో చాలా సింపుల్. ఒక్కొక్క స్టెప్ మీకు వేయడం. ఇప్పుడు సరే, ఇప్పుడు ఫార్ములా రాసాం, కొట్టేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తారు, ఆపేస్తారా? ఆలోచించండి, ఏం చేద్దాం. సార్ ఐ థింక్ ఆన్సర్ ఇస్ ఏనా. ఆన్సర్ ఏ అని ఎలా చెప్పారు? ఈ స్టెప్ తర్వాత ఏం చేశారు? ఆన్సర్ ఏ అని ఎలా చెప్పారు? థింకింగ్, హౌ యు ఆర్ థింకింగ్. దీని తర్వాత మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆన్సర్ ఏ అని ఎలా చెప్తున్నారు, ఏనా లేకపోతే వేరేదా? హౌ వీ షుడ్ బి డిసైడ్. మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ వినయ్. భావన, కాస్ a/2 sin a/2 ఈక్వల్ టు కాట్ a/2. ఓకే, ఆ స్టెప్ ఇక్కడ మనం వేసేసాం ఆల్రెడీ, అందుకే ఇక్కడ అది వచ్చేసింది. నెక్స్ట్ దీని తర్వాత ఏం స్టెప్ వేయాలంటున్నా, మల్టిప్లై అకార్డింగ్ టు దట్. వెరీ గుడ్. నెట్ స్లోగా ఉందా? ఓకే ఓకే. సో దీనికి మనం మల్టిప్లై చేయాలని మనకు ఆలోచన రావాలి. మరి ఏం మల్టిప్లై చేయాలి? ప్రతి దానికి కింద చూడండి, ఎస్ మైనస్ ఏలు బీలు సీలు ఉన్నాయి కదా, ప్రతి దానికి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ప్రతి దానికి మల్టిప్లై చేసాం అనుకోండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే దీనిలో ఉండే ఎస్ మైనస్ బి, దీనిలో ఉండే ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఇంకొక ఎస్ మైనస్ ఏ ఉంటుంది. అది దీనికి మల్టిప్లై అయిపోయి ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. ఈస్ టు ఇక్కడ కూడా ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఎస్ మైనస్ బి ఒకటి ఉంటుంది ఇంకా. సో ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. నేను ఇక్కడ ఇదంతా రాశాను అనుకోండి, ఫుల్ టైం వేస్ట్ అవుతుంది. మీరు కూడా ఎగ్జామ్లో మల్టిప్లై చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, మిగిలింది రాస్తున్నాం అన్నట్టు ఉండాలి. ఎక్కువ టైం వేస్ట్ చేసే పరిస్థితులు చేసుకోవద్దు. ఈజ్ ఈక్వల్ టు 3:7:9. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవన్నిటికీ స్క్వేర్లు ఉన్నాయి కదా, సో ఆ స్క్వేర్లను కూడా తీసేసాం అనుకోండి.
నెక్స్ట్ మనకి ఏమైతుంది s మైనస్ ఏ. సో స్క్వేర్లో తీసేసినాక ఇంకా డైరెక్ట్ మనకి ఈక్వేట్ చేయొచ్చు. s మైనస్ ఏ ఈక్వల్ టు 3k అనుకోండి. కావాలంటే ఒక స్టెప్ వేస్తాం, మరి మీకు అర్థం కావడానికి ఇంకొక స్టెప్ ఏమంటే ఇక్కడనే వేస్తాం. అక్కడ నేను s మైనస్ ఏ ఈస్ టు s మైనస్ బి ఈస్ టు s మైనస్ సి ఈక్వల్ టు 3:7:9 అని రాసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని సపరేట్ చేద్దాం. ఇది 3k 7k 9k అనుకుందాం. దీనికి ఏమో 3k అన్నట్టు, దీనికి 7k అన్నట్టు, దీనికి 9k అన్నట్టు. అంటే s మైనస్ ఏ ఈక్వల్ టు 3k అన్నట్టు. ఓకేనా? s మైనస్ ఏ ఈక్వల్ టు 3k. నెక్స్ట్ s మైనస్ బి ఈక్వల్ టు 7k అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి s మైనస్ సి ఈక్వల్ టు 9k అన్నట్టు. సో వీటిలో నుంచి మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సేమ్ ఇంతకు ముందు లాగానే మీరు ఆలోచించి చూసారా? సేమ్ ఇంతకు ముందు లాగానే వచ్చింది చూడండి. s మైనస్ సి s మైనస్ బి ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి. 2s మైనస్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3k 7k అంటే ఎంత? 10k. సో ఇవి రెండింటిలో నుంచి మనకి 2s మైనస్ ఆఫ్ s మైనస్ బి అంటే ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉన్నట్టు. సో a ప్లస్ బి అయినట్టయితే ఓన్లీ c వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 10k మనకు వచ్చింది. ఓకేనా? సి వాల్యూ వచ్చేసింది కదా. సి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10k వచ్చింది. అంటే సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టుగా ఏ ఉంది బి ఉంది కాబట్టి సి వాల్యూ వచ్చింది, రెండింటిని యాడ్ చేసింది వచ్చింది. ఇక్కడ బి ఉంది సి ఉంది కాబట్టి మనకి ఏ వాల్యూ వస్తుంది, రెండింటిని యాడ్ చేసి ఎంత అయితే 16k వస్తుంది. ఓకేనా? సో ఏ వచ్చింది, సి వచ్చింది. నెక్స్ట్ బి కూడా ఏమొస్తుంది? బి ఎట్లా వస్తుంది? ఫస్ట్ లాస్ట్ తీసుకుంటే రెండింటిని యాడ్ చేసి ఎంత? 12k వస్తుంది. సో వీటిని మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి. ఏ ఇస్ టు బి ఇస్ టు సి కదా. 16k ఈస్ టు 12k ఈస్ టు 10k. సో వాటిని క్యాన్సిల్ చేసినట్టయితే 2 టేబుల్లో పోయింది కదా. 8 6 5. సో 8 6 5 8 is to 6 is to 5 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా క్లియర్గా? ఒకవేళ మన ట్రిక్ అప్లై కాకపోతే మనం ఫార్ములా అప్లై చేసేసరికి లెంత్ అయితే తప్ప, ట్రిక్ కనుక అప్లై అయింది అనుకోండి మనం ఇట్లా చేస్తామా? చూస్తాం, ఆన్సర్ పెడదాం కదా. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. దెన్ 1/r1² ప్లస్ 1/r2. మీకు r1లు r2లు వస్తున్నాయి అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? r1 ఈక్వల్ టు డెల్టా బై s మైనస్ ఏ. ఇట్లా r1 అనగానే డెల్టా బై s మైనస్ ఏ ఇట్లా ట్రిగ్గర్ అవ్వాలి. r2 అనగానే డెల్టా బై s మైనస్ బి, r3 అనగానే డెల్టా బై s మైనస్ సి ఇట్లా ట్రిగ్గర్ అయిపోవాలి. సో ఇక్కడ డెల్టా బై s ఇక్కడ మన ట్రిక్ అప్లై కాదు, ఎందుకంటే 3 వేరు ఇచ్చాడు కదా, మన ట్రిక్ అప్లై కాదు. అందుకని r1 అంటే ట్రిగ్గర్ కావాలి. అప్లై అయితే ట్రిగ్గర్ కాకుండా ఏం కాదు. సో r1² అంటే డెల్టా బై s మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే పైకి పోతే పైన s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంటుంది, కింద డెల్టా స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? దాని ఈజ్ ఈక్వల్ టు నేను రాస్తున్నా. నెక్స్ట్ ప్లస్ కింద డెల్టా స్క్వేర్ ఉంటుంది, దానికి ఏమవుతుంది? s మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ దానికి కింద డెల్టా స్క్వేర్ ఉంటుంది, పైన వచ్చేసి s మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంటుంది. ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సరే ఈక్వల్ టు ఎంతనో మనం చూద్దాము. కిందనైతే ఎంత అంటే డెల్టా స్క్వేర్. నెక్స్ట్ పైన ఎంత అంటే s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ సి హోల్ స్క్వేర్. ఓ ఇంకా మనం దీన్ని ఏం చేస్తాం? ఆలోచించండి, మనం దీన్ని ఏం చేద్దాం? ఇబ్బంది అయ్యేటట్టున్నాయి కదా. ఇక్కడ నుంచి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో అర్థమైతలేదు. ఎట్లా ప్రొసీడ్ అవుతాం మరి? డెల్టా తెలియదు, ఎస్లు ఏబిసిలు. మనకు ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే వాల్యూస్ ఇచ్చాడు చూడండి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది అంటే ఏబిసిలలో నుంచి ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఎస్ రప్పించుకోవచ్చా? ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 చేస్తే ఎస్ వస్తుంది. ఓకే, ఎస్ వస్తుంది, ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది. మరి డెల్టా అనేది ఏరియా. 3 సైడ్లు ఇస్తే ఏరియా చేయలేమా? ఎట్లా చేస్తాం? √(s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. సో ఫస్ట్ వీటి వాల్యూస్ అన్ని ఇక్కడ రప్పించుకుందాం, తర్వాత అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. సో చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? 7 ప్లస్ 8 ప్లస్ 9 డివైడెడ్ బై 2 ఎంత? 24/2 అన్నట్టు. అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఓకే, మరి డెల్టా ఎట్లా వస్తుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు √(s ఇంటూ ఓకేనా s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. అంతే కదా. డెల్టా ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి రాసాము. సో ఇప్పుడు మనకి ఏమైతుంది అంటే దీన్ని ఇంకా స్క్వేర్ రూట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలాంటి స్క్వేర్ రూట్లు కొందరు భయపడతారు, ఎట్లా చేయాలని నేను చెప్తా చూడండి. ఫ్యాక్టరైజేషన్ టైప్లో రాయండి, రెండు కలిపి ఒక దాని లెక్క రాసేయండి. ఇప్పుడు 12 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా. ఇట్లా రాసుకుంటూ పోండి. 5 అంటే మనం ఏం చేయలేము, 5 అనేది రాస్తాం. 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా. 3 అంటే 3ని రాస్తాం. ఇప్పుడు దీనిలో డబల్ ఒక దాని లెక్క రాసేయండి. ఈ 2 2లకు ఒక 2 రాసేయండి.
నెక్స్ట్ ఈ 2 2లకు బదులు ఒక 2 రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఈ 2 3లకు బదులు ఒక 3 రాసేయండి. నెక్స్ట్ 5 మిగిలింది కాబట్టి అది √5 లాగా అట్లనే ఉంటుంది. సో ఏమైందంటే 4 3 12 √5 అనేది వస్తుంది. సో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 12 √5, కానీ డెల్టా స్క్వేర్ ఉంది కదా, అసలు మనం క్యాన్సిల్ చేయకుండా మంచిగా ఉంది కదా, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కింద మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నిటిని కింద రాద్దామా, అంటే ఇవే ఎంత, అది 12 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 అవన్నీ కింద రాద్దాం, మల్టిప్లై చేసి అయినా క్యాన్సిల్ అయితే కావచ్చు, ఉంచుదాం, మల్టిప్లై తర్వాత చేసుకుందాం. ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఎస్ మైనస్ ఏ అంటే ఎంత, ఎస్ అంటే 12 మైనస్ ఏ అంటే 5 స్క్వేర్ అన్నట్టు, 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ ప్లస్ అంతే కదా, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ ప్లస్ ఎస్ మైనస్ సి అంటే 3 స్క్వేర్ అంటే 9. సో వీటిని ఇంటూ చేసేసి కింద ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాము. ఇది 25 ఇది 25 అంటే మొత్తం కలిపి పైన 50, కింద 12 5 60 ఇంటూ 4 3 12. సో దీనికి క్యాన్సిల్ చేసామనుకోండి, ఇంకేమైనా క్యాన్సిల్ అయితే ఏం కావు. 5/72 ఎక్కడ ఉందో చూడండి, ఇంకా 5/72 అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా అని చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా? నమస్తే అక్షిత, అర్థమవుతుందా క్లియర్గా? ఇప్పుడే వచ్చినట్టున్నావు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి cos a by a equal to cos b by b equal to cos c by c అండ్ సైడ్ a equal to 2. సరే, ఇప్పుడు మనం దీన్ని చూడబోయే ముందు ఫస్ట్ దీనికి మన ట్రిక్ అప్లై అవుతుందా కాదా. cos a by a, ఇక్కడ a అంటే 60 degrees, ఇక్కడ a అంటేనేమో 6 అన్నమాట. సో 60 degrees 6 60 degrees 6 మూడు సమానమే, ఓకే, మన ట్రిక్ అప్లై అవుతుంది. అండ్ a equal to 2 అన్నాడు. సో ఇక్కడ మనం స్లైట్ వేరియేషన్ ఏం చేసుకోవాలంటే సైడ్ 2 పెట్టుకుందాం, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 60 డిగ్రీ 60 డిగ్రీ, ఓకే, సమానం అవుతుంది, నో ప్రాబ్లం. సో మనం మన ట్రిక్ వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సైడ్ ఒకటి 2 అని ఇచ్చాడు, అయితే డెల్టా ఎంత అంటున్నాడు. డెల్టా అంటే ఏంటిది, ఏరియానే కదా. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే సెట్ అవుతుంది కదా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కి ఏంటిది మరి ఏరియా, √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అనే సైడ్ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే మనకు √3 వస్తుంది. క్లియర్గా అర్థమైందా? ఏం చేసాము, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, ఆ 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోతే √3 అంటే మనకు డి అనేది మనకు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఎంత సింపుల్ గా ఉంది చూసారా? ఓకేనా? ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దగ్గర పడినాయి, దగ్గరేం పడలేదు, చాలానే ఉన్నాయి లేండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ 2023 అండ్ 2022 వచ్చిన క్వశ్చన్స్. సో జాగ్రత్తగా చేయాలి మనం. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి b + c * sin a / t = డాష్ అన్నాడు. సో దీనికి ఇంకా కండిషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన ట్రిక్ మనం వాడుకోవచ్చు. ఇక్కడ b + c 6 + 6 అంటే 12 ఇంటూ sin a / 2 అంటే a అంటేనేమో 60 degrees, a / 2 అంటే 30 degrees, sin 30 అంటే 1/2. సో మనకి ఎంత వస్తుంది అంటే 6. సో ఆప్షన్స్లలో 6 దేనికి వస్తుందో చూద్దాం. ఆప్షన్ ఏకి 6 వస్తుందా, 6 ఇంటూ కాస్ సంథింగ్ అంటే రాదు, ఇంకా తీసి పడేసేయచ్చు. నెక్స్ట్ బి తీసుకున్నట్టయితే ఇక్కడ ఎంత, కాస్ 0 అవుతుంది అంతే కదా. b - c అంటే 60 - 60 అంటే 0. సో కాస్ 0 అంటే ఇది 1 అవుద్ది, a అంటే 6, సో 6 ఇంటూ 1 అంటే మనకు 6. సో ఆప్షన్ బి అనేది మనకు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. కావాలంటే దీన్ని చూడండి, దీనికి సెట్ కాదు, ఇంకా b - c అంటే 0 ఇంటూ సంథింగ్, ఇదంతా 0 అయిపోతుంది, ఇది కూడా సెట్ కాదు. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఓకేనా? మన ట్రిక్ ఎక్కడన్నా అప్లికేబుల్ అయింది అనుకోండి, సింపుల్ గా దాని ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ a - 2b + c = 0 అన్నాడు. ఫస్ట్ మనకి ట్రిక్ అప్లై అవుతుందో కదా చూడండి, 6 - 12 + 6 అంటే 0, ఓకే, మన ట్రిక్ అప్లికేబుల్. సో మన ట్రిక్ ద్వారా దీని వాల్యూ ఎంత అయితే చూద్దాం. నార్మల్ గా అయితే cot a/2 ఫార్ములా రాసి cot c/2 ఫార్ములా రాసి చేసామనుకుంటే ఫుల్ టైం వేస్ట్. సో సింపుల్ గా మన ట్రిక్ అప్లై అవుతుంది కదా. cot a/2, a అంటే ఎంత, ఇక్కడ మనకు 60 degrees అంటే cot 30 degrees ఇంటూ మళ్ళీ cot 30 degrees అంటే cot స్క్వేర్ 30 degrees అన్నట్టు. cot 30 అంటే ఎంత, cot 30 అంటే sin 60 అన్నట్టు, అంటే cot 30 అంటే tan 60 అన్నట్టు, అంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఓన్లీ 3. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా మనం ఏం చేస్తున్నాము? ఎంత సింపుల్ చూసారా, మన ట్రిక్ వర్క్ అయింది. సో ఏ అన్నా సి అన్నా ఏమైనా మనకు 60 degrees, బయట ఉంది కాబట్టి 30 degrees ఇంటూ ఉంది కాబట్టి స్క్వేర్ చేసినాము, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాము, ఆన్సర్ సి వచ్చేసింది.
బాబీ బాగా చెప్పావు బేబీ. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈక్వల్ 13, బి ఈక్వల్ 14, సి ఈక్వల్ టు 15 అన్నాడు. సైన్ a/2 కావాలి. సో సైన్ a/2 మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి? ఎస్లలో ఉంటుంది తెలుసు కదా, ఏంటి మనకి అండర్ రూట్ ఆఫ్ s మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై బి ఇంటూ సి. సో ఇక్కడ మనకు బి ఉంది, సి ఉంది, ఎస్ ఒకటి కావాలి అంటే ఎస్ కోసం ఏం చేస్తాం, a ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 చేస్తే ఎస్ వస్తుంది కదా. సో ఆ విధంగా చేసి దీని వాల్యూ ఏంటి, ఇక్కడ ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడే నాకు వెంటనే చెప్పాలి. నేను మీకు జస్ట్ 1 minute మాత్రమే టైం ఇస్తా, మీరు దీని ఆన్సర్ ఏంటనేది నాకు చెప్పాలి. సింపుల్ కదా, జస్ట్ ఆలోచించి చెప్పండి, చేయండి, బుక్ పెన్ పట్టుకొని చేసి చెప్పండి. దీనికి ఆన్సర్ చేసి చెప్పండి. మీకు ఓన్లీ నేను 1 minute మాత్రమే టైం ఇస్తున్నాను. బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రాయండి. థ్యాంక్ యూ మన్నా. సియా సార్ చేసావా? చేస్తే నీకే తెలుస్తుంది ఏంటి అనేది. సర్వజిత్ చెప్పు, డౌట్ ఏంటో చెప్పు. డౌట్ డైరెక్ట్ అడిగేసే, ఇంకా డౌట్ అని క్వశ్చన్ మార్క్ ఏం పెట్టకు, డౌట్ అడిగేసే. 3/4 వచ్చిందా? మల్లికార్జున్ పక్కా 3/4 వచ్చిందా? ఫిక్సా? అందరు చేస్తున్నారా? డి ఒకరికి 4/5 వచ్చిందట. ఏ ఒకరికి 1/5 వచ్చిందట. నక్షిత థ్యాంక్ యూ. డి చెప్తున్నారు, ఏ చెప్తున్నారు, సి చెప్తున్నారు, ఇంకా బి ఎవరైనా చెప్పారండి? కరెక్ట్గా చేశారా మీరు? బుక్ పట్టుకొని జాగ్రత్తగా చేసి చెప్పండి. ఒకటొకటి వెరిఫై చేసుకుందామా? ఎస్ ఎంత వచ్చింది చెప్పండి. ఎస్ వస్తే తర్వాత మనం దాని గురించి ఆలోచించుదాం. ఎస్ ఎంత వచ్చింది, దాని ఆన్సర్ ఏంటి? కొందరు ఎస్ దగ్గర ఏం చేస్తారు తెలుసా, ఈ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది కదా, మనం చేయాల్సింది a ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. యావరేజ్ అనుకుంటారు, యావరేజ్ అనుకొని 14 అని వేసేస్తారు. యావరేజ్ అంటే a ప్లస్ బి ప్లస్ సి బై 3 చేస్తారు. యావరేజ్ అనుకొని మధ్యలో 14 ఉందని 14 అనుకొని వేస్తారు. a ప్లస్ బి ప్లస్ సి బై 2 చేయండి, ఎంత వస్తుందో అది మనకి ఎస్ అన్నట్టు. అయితే ఇక్కడ 21 ఏమో వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి, ఎస్ ఈక్వల్ 21 ఏనా? 21 వస్తుంది. వెరీ గుడ్. ఎస్ ఈక్వల్ 21. సో ఆన్సర్ ఏంటి? ఏ ఏ ఏ ఏ చాలా మంది ఏ చెప్పారు. వెరీ గుడ్. ఇలా చేయాలి, ఇలా చేసేస్తేనే ఉండాలి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా నేను చెప్పాను, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చేసేద్దాం. ఏ ఓకే, ఎస్ ఈక్వల్ 21, ఆన్సర్ ఏ. చాలా మంది ఏ అనేది కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు నేను మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి 2 నిమిషాలు టైం ఇస్తా. ఆలోచించి చేస్తారా? అసలు దీనికి మన ట్రిక్ అనేది అప్లై అవుతుందా? ఒకసారి ఆలోచించండి. లెట్ ఏబిసిబి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ ఏరియా ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఏరియా అట, వీడు ఆర్ ఇస్తాడు. ఇక్కడ ఏరియా అంటే డెల్టా ఇవ్వాలి. మనకు ఆర్ అంటే మనకు సర్కమ్ రేడియస్, కన్ఫ్యూజ్ చేయాలని ఆర్ అని ఇచ్చిండు. ఏరియా అంటే డెల్టాతో ఇస్తే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ డెల్టా పెడుతున్నా నాగండి, మీరు ఆర్ అంటే మళ్ళీ వేరే వాల్యూ వస్తారు కావచ్చు. ఇది డెల్టా అట, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ అని ఇచ్చాడు. సో ఆ ఆర్ మనం ఏమనుకోవాలి, అదంటే ఏరియా అన్నట్టు. అందుకని నేను డెల్టా పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి.
సో ఇవి డెల్టా స్క్వేర్లు అన్నట్టు. దెన్ సో ఇక్కడ మన కండిషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం మన నార్మల్ ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. మనం జనరల్గా వాడతాం చూడండి మన ట్రిక్ ఏంటి, a = 6 b = 6 అనుకుంటాం చూసుకోండి. ఈ డెల్టా వాల్యూ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దీని వాల్యూ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చే ఆన్సర్కి ఇక్కడ మనకు దీని ఆన్సర్ ఎంతైతే వస్తారో ఆప్షన్స్లో దేనికైతే మ్యాచ్ అవుతుందో చెప్పండి. దీని ఆన్సర్ ఎంత వస్తుంది, అలాగే ఆప్షన్ దేనికి మ్యాచ్ అయిందో చెప్పండి. నేను మీకు 2 నిమిషాలు టైం ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చేయండి. అమ్మాయిల ట్రాప్లలో పడకండి, ఫేస్బుక్ అకౌంట్లు ఇవ్వకండి. బ్యాన్ అయిందట. వినయ్, నువ్వు అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావు అంటే నమ్మలేకపోతున్నా వినయ్. ఇంత మంచి ఆన్సర్లు చెప్తావు నువ్వు. ఎందుకు చెప్పు వాళ్ళ గురించి. సిస్టర్ అయితే బ్రదర్ అసలు ఇవ్వలేదు మనకి. ఎందుకు, మన దారేదో మనం వచ్చినామా, క్లాస్ విన్నామా, పోయినామా, అంతే. చేయండి, 2 నిమిషాలు టైం తీసుకొని చేసి ఆన్సర్ చెప్పండి. వీటిలలో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందో చెప్పండి. ఐ విల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. వాళ్ళు ఇంటి చూస్తే మీకు కూడా నీరు వస్తుంది. నేను ఆడుతుంది. సాకేత్ చెప్పు సాకేత్. ఏనా బాగున్నా ఏ సార్ కరెక్ట్గా చెక్ చేసావా? ఏ వస్తుందా? రిజల్ట్ వస్తలేదు సార్. నువ్వు చాటింగ్ చేస్తే రిజల్ట్ ఎట్లా వస్తుంది? వినయ్ చూస్తున్నాను, నువ్వు అప్పటి నుంచి ఆ రిప్లై చూస్తున్నాను. వాళ్ళంతా బంద్ చేయి. ఫస్ట్ ఆన్సర్ చేసి నీ దగ్గర నుంచి నాకు ఆన్సర్లు మాత్రమే రావాలి. ఆ సిస్టర్ లేదు, బ్రదర్ లేదు, నన్ను పక్క పెట్టేసి ఆన్సర్ చేయి, చెప్పు అంతే. ఏ సార్ కీప్ మీ ఫస్ట్ ఇయర్ బ్లూ ప్రింట్ మ్యాథ్స్ పెడతా. నువ్వు చాటింగ్ చేయని తర్వాత పెడతా. దీన్ని ఆన్సర్ చేయండి. ఏ అని అంటున్నారు కానీ ట్రై చేయండి, మంచిగా చేయండి. ఏ అయితే కాదని నేను అనుకుంటున్నా. మంచిగా చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని కూడా 3 సార్లు చేయనవసరం లేదు. ఎందుకంటే మనకు ఏలు బీలు సీలు మన థియరీలో ఏ అన్నా బి అన్నా సి అన్నా అన్ని 6లే కదా. సో ఇది ఒక్కటి చేసి ఇంటూ 3 పెట్టండి. ఇట్లా మళ్ళీ చేసే బదులు దీనికి ఇంటూ 3 పెట్టుకోండి. ఇది చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది ఇంటూ 3 పెట్టండి. సో వీటిలో దేనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోండి. చేయండి. 2 నిమిషాలలో 1.5 నిమిషం అయిపోయింది. సాకేత్ ఎంసెట్లో మంచి బుక్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అయితే మనకి దిశ పబ్లికేషన్ బాగుంటుంది. కానీ మనకు థియరీతో పాటు రావాలంటే థియరీ అయితే నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో దేనిలో కూడా బాగాలేదు. అంటే కాన్సెప్ట్ అయితే దేనిలో అంతగానో నాకు నచ్చలేదు. సో మన ఐపీఈ బుక్స్లోనే థియరీనే నేర్చుకో. ఐపీఈ ప్రాబ్లమ్స్ అన్ని పర్ఫెక్ట్ అయ్యావనుకో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసే డైరెక్ట్గా దిశ పబ్లికేషన్ బుక్ తీసుకొని సరిపోద్ది. సీనా సాయి చరణ్ సి చెప్పావు, సాయి చరణ్ సి చెప్పాడు. ఇంకెవరైనా ఏమైనా ఆన్సర్స్ చెప్తారా? సో నేను ఫైనల్గా సీనే ఫిక్స్ చేయమంటారా? సీనే ఫిక్స్ చేయమంటారా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? చేస్తున్నారా? ఎందుకు ఎంతసేపు అవుతుంది? చేసి చెప్పండి. దీని తర్వాత మనకి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు? అయిపోయింది, ఒకటే ఉంది. ఇది అయిపోతే ఇంకొకటే ప్రాబ్లం ఉంది. సో ఫాస్ట్గా చేసేది ఇంకొక ప్రాబ్లం చేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఎస్ వైభవ్ శెట్టి. దీప్తినా?
దీప్తి కూడా ఓకే బాగానే ఉంటుంది. రావట్లేదా? చెప్పాల్సిందేనా పక్కా? సార్ ఎలా స్టార్ట్ చేయాలి సార్ ఎంసెట్? రేపటి నుంచి లైవ్కి డైలీ జాయిన్ అవుతా. సాకేత్ రేపటి నుంచి మాత్రమే డైలీ జాయిన్ అవుతే సరిపోదు. ఇప్పటివరకు నేను చేసిన లైవ్లన్నీ చూసుకుంటున్నా ఫస్ట్ నుంచి. నువ్వు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నావు కాబట్టి జస్ట్ కొన్ని క్లాసులు అయిపోయినాయి. మరీ ఎక్కువేం కాదు. నువ్వు తలుచుకుంటే ఈ ఫస్ట్ ఒక పాత గట్టిగా తిప్పి కొడితే 10 క్లాసులు కూడా ఉండవు. అక్కడ నుంచి అన్నీ చూసుకుంటురా. సో ఇప్పటి నుంచి కూడా అన్నీ ఫాలో అవ్వకుంటురా. సెట్టింగ్ నీకు వేరే ఏం అవసరం లేదు. చిన్నగానే ఉంటుంది. మరీ లాంగ్ అంటే ఏం కాదు. సింపుల్‌గానే మీరు మీకు మళ్ళా చేస్తున్నారేమో. ఇది ఒక్కటి చేసి ఇంటూ 3 చేయండి. సింపుల్‌గానే వస్తది. అది ఒక్కటి చేసి ఇంటూ 3 చేసి కింద వాటికి దేనికి మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ డెల్టా ఎంత వస్తుంది చెప్పండి? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36, మళ్ళీ బి స్క్వేర్ అంటే 36 మైనస్ 4 ఇంటూ డెల్టా స్క్వేర్ అంటే ఎంత మనకి? డెల్టా అంటే మనకు ఏరియా అనమాట. మన నార్మల్ ఏరియానే కదా మనం తీసుకున్నదే కదా. సో ఏరియా అంటే ఎంత మనకి? 9√3 వచ్చింది కదా అప్పుడు. సో 9√3 హోల్ స్క్వేర్ అంటే 81 ఇంటూ 3 అన్నట్టు. 9√3 హోల్ స్క్వేర్ అంటే 81 ఇంటూ 3. సో దీనికి మనం 3 ఇంటూ మల్టిప్లై 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? 3తో మల్టిప్లై చేసి దీని ఆన్సర్ ఎంత వస్తుందో నోట్ చేసుకోండి. తర్వాత దాన్ని చేసేయచ్చు. చేద్దామంటే చేద్దాం మరి ఇంకా. ఓకేనా? 3 ఇంటూ నేను నార్మల్గా ఏం చేస్తాను అంటే దీనిలో కామన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇది ఇంటూలు చేస్తే మీకు పెద్దగా అవుతుందేమో అనుకోండి, కానీ నార్మల్గానైతే సింపుల్గా ఎట్లా చేయొచ్చు అంటే 36 కదా. 36 అంటే 6 ఇంటూ 6. ఓకేనా? అంటే మనం 2 ఇంటూ 2 4 అయిందా? నెక్స్ట్ 3 ఇంటూ 3 అంతే కదా. మళ్ళీ ఈ 36 కూడా 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇలా రాసుకున్నారు అనుకోండి, రూట్ చాలా సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ మైనస్ ఇది 2 ఇంటూ 2 నెక్స్ట్ 81 అంటే 1 2 3 4 నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో దీని నుంచి మనకు ఏవేవి మనకు ఎక్స్ట్రా ఉన్నాయో చూడండి. 2 రెండ్లు ఉన్నాయి, దీనిలో కూడా 2 రెండ్లు ఉన్నాయి. బయటికి తీసినట్టయితే 1 2 వస్తుంది కదా. నెక్స్ట్ ఈ 2 రెండ్లు ఈ 2 రెండ్లు తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 3లు చూసుకున్నట్టయితే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. 1 2 3 4కి 2 బయటికి తీయొచ్చు మనం. సో 2 3లను మనం బయటికి తీసామనుకోండి, ఇంకా మిగిలిన ఏమైనా చూసుకోండి. ఇంకా ఇక్కడ 4 ఉంది, -3 ఉంది. 4 - 3 అంటే ఎంత? 1 కదా. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 3 అంతే కదా. 54 వచ్చింది చూడండి. ఇది 54 వచ్చింది కాబట్టి ఆప్షన్స్ లో 54 దేనికి ఈక్వల్ అయితే చూడండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది? జస్ట్ ఇది రూట్ చేయడం మనం పెద్దది అనుకుంటున్నావా? మీరు ఈ నెంబర్లు ఇంటూలు చేసి నెంబర్లు వేసారు అనుకోండి, నిజంగానే పెద్దది. ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టైప్ లో రాసుకొని 2 కొట్టేసి ఒకటి బయట వేయండి. సింపుల్ గా అయిపోయింది. చూసారు? ఏమైనా పెద్దగా చేసాం? చాలా సింపుల్ గా చేసాం. 54 దేనికి వస్తుంది? ఈ 6 6 6 18 54 అంటే తీసి పడేసేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36. ఇది 3 సార్లు కాబట్టి 36 ఇంటూ 3 అంటే ఎంత అవుద్ది? 2. ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 8 కదా. 108 అవుతుంది. సో 108 కాదు, మరి మనకు కావాల్సింది 54. 54 అంటే 108లో సగమే కదా. 108లో సగం ఇది 108 డివైడెడ్ బై 2. సో మనం ఆప్షన్ సి అని పెట్టేసేయచ్చు. దీనికి పెద్ద టైం ఏం వేస్ట్ అవ్వదు. ఏం చేసాం? దీన్ని ఇక్కడ రాసాము. జస్ట్ వీటి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. మనకు తెలుసు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసినాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టైప్లో 2 కొట్టేసి బయట వేసినాం. ఇది దేనికి సెట్ అవుతుందో చెక్ చేసినాం. 1 మినిట్ కంటే ఎక్కువ అస్సలే పట్టదు టైం. ఎంసెట్ ఇప్పుడే ఎందుకుంటుంది? టైం ఉన్నది ఇంకా, దానికి మేలో ఉంటుంది. ఓకేనా? మేలో ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, చేసేద్దాం. ఇంకా ఒక ప్రాబ్లం కూడా చేసేసామంటే ఇంకా ఈ రోజుకు సమాప్తయామి చెప్పుకోవచ్చు. In a triangle ABC, if A equal to 4, B equal to 5, C equal to ABC వాల్యూస్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, మన ట్రిక్ ఇంకా పని చేయదు అన్నట్టు. అంతే కదా. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. మన ట్రిక్ ప్రకారం 3 సమానం తీసుకుంటాం. వేరు ఇచ్చాడు, మన ట్రిక్ పని చేయదు ఇంకా. సో మనం ఇంకా సైన్ చేయబెట్టు ఫార్ములా వాడుకోవాల్సిందే. సైన్ చేయబెట్టు ఫార్ములా తెలుసు కదా మనకి. చేసి చెప్పండి దీని ఆన్సర్ ఎంత అనేది. లాస్ట్ ప్రాబ్లం ఇది చేసి మీరే చెప్పండి ఆన్సర్ ఎంత అనేది. ఖచ్చితంగా ఆన్సర్ చెప్పిన తర్వాతనే లైవ్ క్లోజ్ చేయాలి. ఆన్సర్ ఖచ్చితంగా చెప్పండి దీనికి ఎంత వస్తుంది. అది ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ లోనే అయిపోయింది కదా సోమేశ్వర స్వామి.
వాట్ ఆర్ డైలీ క్లాస్ టైమింగ్సా? అర్చన డైలీ మన క్లాస్ వచ్చేసి 9కి స్టార్ట్ అవుతుందని చెప్తాడు సార్, కానీ 9:10కి అట్లా వస్తాడు, కొంచెం లేట్గా వస్తుంది ఎప్పుడైనా సార్ వచ్చేసి. సో 9 అయితే ఫిక్స్ అయిపో, 9:10 కల్లా ఖచ్చితంగా క్లాస్కి వచ్చేసి. సార్ ఐపీఈ క్లాసెస్ స్టార్ట్ చేయండి సార్. ఐపీఈకి లైవ్ చేయొద్దన్నారు మన వాళ్ళు, వన్ షాట్ వీడియోస్ పెట్టమన్నారు, చాప్టర్ వైజ్గా వన్ షాట్ వీడియోస్ పెట్టారు. క్వశ్చన్ కనిపిస్తుందా? చెప్పు సార్. భార్గవ్ నేను ఆన్సర్ చెప్పేసా కదా. జేఈ చెప్పమంటున్నావా? జేఈ ఎప్పుడా? టేక్ కామన్ అనేది ఏది? పాతది తీసినట్టు పాత చెప్తున్నావా? మెయిన్స్కి అడ్వాన్స్డ్కి జేఈకి అయితే కిరణ్ సార్ని అలాట్ చేశారు. నేను ఎంసెట్ ప్లస్ ఐపీఈ. ఎంసెట్కి ఎక్కువ ఫోకస్ చేయమన్నారు, ఐపీఈకి ఇప్పుడు వన్ షాట్ పెట్టమన్నారు. ఎగ్జామ్స్ టైంలో ఐపీఈ ఎగ్జామ్కి ముందు ఐపీఈ వస్తాయి క్లాసెస్, ఇప్పుడు నుంచి అయితే వన్ షాట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఏనా వైభవ్ లక్షిత్ వెరీ వెరీ గుడ్. ఆకిఫ్ సి కాదు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. వైభవ్ కరెక్ట్ ఆన్సర్. సాయి వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పండి అందరు ఆన్సర్స్ చెప్పండి. నేను కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ ఆన్సర్ మీరు చెప్పకండి, చేసి చెప్పండి. సార్ క్వశ్చన్ ఏంటి సార్? ఇదే కదా క్వశ్చన్. పీడిఎఫ్ టెలిగ్రామ్లో సెండ్ చేయండి సార్. చేస్తారు సార్. నేను చెప్పాను కదా ఏ బుక్స్ అంటే దిశ పబ్లికేషన్, ఇంకా దీప్తి సిరీస్ కూడా ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వండి, కానీ పీవైక్యూస్ మాత్రం దిశలోనే బాగుంటాయి. మై నేమ్ ఈజ్, నా నేమ్ ఏంటో చెప్పాలా? ఇప్పుడు నేను పంపింది వచ్చిందా? అర్థమైంది అందరికీ? మై నేమ్ ఇస్ రంజిత్ కుమార్ డొనికెలా. అర్థమైంది అందరికీ? క్వశ్చన్ మార్కులు పెడుతున్నారు ఏంది అందరు కాదు, ఒక్కలే చాలాసార్లు పెట్టారు. భార్గవ్ నువ్వేమడిగావు అసలు? భార్గవ్ ఐఎమ్ సిబిఎస్ఈ స్టూడెంట్. ఓకే, వాట్ ఈస్ ఐపీ? ఐపీ కాదు యాక్చువల్గా ఐపీఈ, ఓకేనా? ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఐపీఈ అంటే అదే మీరు పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా, సో దాన్ని ఐపీఈ అంటాం. ఇప్పుడు మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎంసెట్, జేఈ నువ్వు సిబిఎస్ఈ ప్రిపేర్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా జేఈ రాసుకోవచ్చు. సో ఐపీఈ అంటాం దాన్ని, ఐపీ కాదు. వైబేబీ శెట్టినా, సారీ. ఓకేనా మరి అందరికీ అయితే వచ్చిందా? అందరూ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనేటోళ్ళు ఒక్కసారి ఎస్ వాల్యూ కూడా చెప్తారా? నేనే చెప్పేస్తా. మనకు ఫార్ములాలో ఎస్ కావాలి కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎస్ వాల్యూ మనకి ఏమొస్తుంది? a + b + c/2 అంటే 4 + 5 + 7/2. 12 + 4 అంటే 16/2 అంటే ఎంత? 8 వచ్చింది. సో ఎస్ వాల్యూ అనేది 8. ఎస్ వాల్యూ అనేది 8, ఆన్సర్ అనేది ఏ ఆన్సర్ ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, ఎస్ = 8.
క్లియరా మరి? ఇంకేంటి, క్లోజ్ చేసేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వినయ్, మీటింగ్ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు చూద్దాం. మన వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తారు, అప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు మీకు ఇదైతే క్లియర్గా అర్థమైనట్టయితే మీరు ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. కొన్నిటికి మన ట్రిక్ అప్లై అక్కడ మన ట్రిక్ అప్లై చేయాలి, లేకపోతే నార్మల్ ఫార్ములాస్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో రేపు మనం కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? క్లియర్ కదా? గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. సార్ ఈ టైంకి క్లాస్ వద్దు సార్. నో డౌట్ సార్. ఓకే, ఈ టైంకి క్లాస్ వద్దు అంటే మరి మిగతా టైంలో మీ ఆల్రెడీ టీచర్స్ ఉన్నారు కదా. గుడ్ నైట్ భావన, వెల్కమ్. మీకు 6 నుంచి 8, 9 వరకు ఇక్కడ షెడ్యూల్ మొత్తం టైట్ అయిపోయి ఉంటుంది కాబట్టి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు 9 తర్వాత ఇచ్చారు. సో మీరు కొంచెం ఎక్కువ మంది అటెండ్ అయ్యి, ఎక్కువ మంది దీని కింద కామెంట్స్ మాకు ముందు తీసుకోండి ముందు తీసుకోండి అంటే, మరి నేను ముందు తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే వాళ్ళు మా పైన ఉండే వాళ్ళు చూసి మాకు ఇస్తే మేము చెప్తాం. అట్లా అన్నమాట. ఓకేనా మరి?